చదువుకొని వాక్య పరిచయలోకి వెళ్ళకముందు ఒక మాట చదువుకున్నాక మనం ఒక పాట పాడి తర్వాత వాక్య పరిచయలోకి వెళ్దాం. పాట ఎందుకండి, దాని బదులు ఇంకొకరికి సాక్ష్యం ఇవ్వచ్చు కదా అనిపించవచ్చు. నాకు ఈరోజు వాక్యానికి సంబంధించిన పాట కాబట్టి పాడాలని ఆశ కలిగింది. నాకు పూర్తిగా రాదు, కోమలా పాడుతుంది, నేను కోమలా కలిసి పాడాలని ప్రయత్నం చేస్తాం. సరేనా? యెషయా గ్రంథం 40వ అధ్యాయం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనం. మా పాట పాడాలన్నాను కదా, మీరు లేచి రావాలిగా అంటే మళ్ళీ మీకు చెప్పాలేంటి. జిప్పు వెళ్ళేటప్పుడు చర్చికి నుంచి వెళ్ళేటప్పుడు పెట్టాలి. 40వ అధ్యాయం 11వ వచనం. 40వ అధ్యాయం. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహుతోనూ గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకొని, చదువుతున్నాను కదా, రొమ్మును ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యమైన దేవుడు, మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని నడిపించి బలపరిచి సహాయం చేయమని అడుగుతున్నాం. నీ కృప సమృద్ధిగా అయ్యా తండ్రి, వాక్యాన్ని బోధిస్తున్న నాకు, నీ మాటను నీ పక్షాన్ని నిలబడి చెప్తున్న నాతోనూ, నీ మాటను వింటున్న నీ ప్రజలతోనూ ఉంచి నడిపించి వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు దివ్యనామం నుంచి నీ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 2024 సంవత్సరంలో ఈ వారంతో మనము న్యూ ఇయర్ వాక్యాలు ముగించుకుందాం. ఏంటి? న్యూ ఇయర్ వాక్యాలు ముగించుకుందాం. ఎందుకనంటే ఈ సంవత్సరము ఆరంభంలోనే ఉన్నాం మనం కదా. ఈ సంవత్సరం ఆరంభంలోనే మనం ఉన్నాం. మొన్న అందరూ ఫోటోలు దిగుతూ ఉంటే నాకు ఒకటి అనిపించింది, మళ్ళీ వచ్చేసరికి నేను ఉంటానో ఉండనో అన్న ఆలోచన నాకు వచ్చింది. ఇందులో ఎవరైనా దేవుడు పిలుపునందుకుని వెళ్ళిపోతే మనం ఏమీ చేయలేమనిపించింది. రెండు విషయాలు అనిపించింది. అర్థమవుతుందా? మన జీవితం ఏ పాటిదో మనకి తెలియదు. నిజం చెప్తున్నా, మన జీవితం ఏ పాటిదో మనకి తెలియదు. అయితే దేవుడితో మనం నడిచినప్పుడు, ఆయన మన కాపరిగా ఉన్నప్పుడు మనము గమ్యానికి క్షేమంగా చేరతాం. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుడు మన కాపరిగా ఉంటే ఏమేం జరుగుతుందో అక్కడ 3 విషయాలు రాశాడు. ఈ విషయాలు చెప్పి నేను పాట పాడతాను. దయచేసి అందరూ కూడా చూడండి. మనం చదువుకున్న వాక్యంలో గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. మొదటి మాట, దేవుడు ఏం చేస్తానంటున్నాడు? మేపుతాడంట. కాపరిలాగుండి మనల్ని ఏం చేస్తాడు? మేపుతాను అన్నాడు. మేపడం అంటే తిండి కదండి. మొదటిది ఆహారం కోసం చెప్పాడు. రెండో మాట, రొమ్మున ఆనించుకొని, రొమ్మున కూర్చి, గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. ఏం చేస్తాడు? మోస్తాడు. ఈ సంవత్సరం దేవుడు మనలను మోయునుగాక. మొదటిది ఏం చేస్తాడు? మేపుతాడు. రెండోది మోస్తాడు. మూడోది పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపిస్తాడు. 3 విషయాలు. మేపబడాలి, చెప్పాలి, మేపబడాలి, మోయబడాలి, నడిపించబడాలి. ఇవి 3 మనకి దేవుని ద్వారా జరగాలి. లోక సంబంధమైన కాపరులు, లోక సంబంధమైనవి కాదు. దేవుడే మన కాపరిగా ఉండి నడిపిస్తే మనకి చాలా ధైర్యంగా, చెప్పాలి, చాలా ధైర్యంగా ఉంటుంది. ఈ పాట పాడదామా? మీకు ఎంతమందికి వచ్చో నాకు తెలియదు. మా కాపరి వైనందున నాకు ధైర్యముగా ఉన్నది. వచ్చా పాట? వచ్చిన వాళ్ళు, నాకు కూడా సరిగ్గా రాదు, కలిసి పాడదాం. దయచేసి అందరూ కూడా ఉన్నవారు ఈ పాటను చూడండి, మాతో కలిసి పాడడానికి ప్రయత్నం చేయండి. నా కాపరి వైనందున నాకు ధైర్యముగా ఉన్నది, నా కాపరి వైనందున నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపద వైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. అందరూ కలిసి నా కాపరి వైనందున
క్షేమముగా ఉన్నది. రెండు చేతులు పైకెత్తి ఒకసారి చెప్దామా? చాలామంది ఒక చెయ్యి ఎత్తారు. పిల్లలు యవనస్తులు మీరు ఎత్తలేదు, ఎత్తండి. అనిల్ నీకే చెప్తుంది హల్లెలూయా. చూడట్లేదు అనుకుంటారు మీరు. సరే, మంచిది. మనము సాగలేము అనుకున్నప్పుడు దేవుడు మనలను నడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ సంవత్సరం మనము సాగలేకపోవచ్చు, కానీ దేవుడు మనలను నడిపిస్తే మనం గమ్యానికి చేరుతాం. ఆమేన్, హల్లెలూయా. క్లుప్తంగా దేవుడు మనకి కాపరిగా ఉంటే మనకు కలిగే ప్రయోజనాలు ఒక 4 త్వరగా చెప్తాను. మీరు రాసుకునే వారి కోసం నేను చెప్తాను. రెఫరెన్స్ కూడా మీరు రాసుకోండి. వాటిని వివరించడానికి సమయం సరిపోదు. ఈ సంవత్సరం దేవుడు మనకి కాపరిగా ఉండి నడిపించునుగాక. అలాగ ఆశపడదాం. ఆయన ఆధీనములో ఉందాం. ఆయన మందగా మనం ఉందాం. మీరు గమనించండి, సంఘము మీరు గమనించండి, సంఘము ఎవరికి గుర్తు అని అంటే మందకి గుర్తు. మీరు గమనించండి, సంఘం అంతా దేనికి గుర్తు? మందకి గుర్తు. రెఫరెన్స్ నేను చెప్తాను. అది చెప్పకముందు ఆయన మనకి కాపరిగా ఉంటే మనకి ఏ ప్రయోజనం కలుగుతుందో ఒక్క 4 విషయాలు కానీ 5 విషయాలు కానీ క్లుప్తంగా నేను చెప్తాను. మొదటిది, ఆయన మన కాపరిగా ఉంటే మనలను పరామర్శిస్తాడు. ఏం చేస్తాడు? పరామర్శిస్తాడు. కీర్తన 23వ అధ్యాయాన్ని మీరు చదువుకోండి, రాసుకోండి రెఫరెన్సు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఎందుకు లేమి కలగదు అని అంటే ఆయన మనలను పరామర్శిస్తాడు. పరామర్శించినప్పుడు ఒకవేళ మీ ఇంటికి మీ రక్త సంబంధికులు కానీ మీ బంధువులు కానీ వచ్చినప్పుడు మీకు తినడానికి తిండి లేదు అని గుర్తించారనుకోండి, వెంటనే ఒక బియ్యం బ్యాగ్ కన్నా ఏపిచ్చాలి అనే ఆశ ఉంటుంది. దేవుడు పరామర్శ మనకుంటే మన ప్రతి అవసరం తీరుతుంది. ఆమేన్, హల్లెలూయా. మొదటిది, ఆయన మన కాపరిగా ఉంటే మనల్ని పరామర్శిస్తాడు అని మనం విన్నాం. రెండోది, ఆయన తన మంద పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు? ఆసక్తిని కలిగి ఉన్నాడు. మనం చదువుకున్న రెఫరెన్సు 40వ అధ్యాయం, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 11వ వచనం. ఏం చేస్తున్నాడు అని అంటే మనం చదువుకున్న వాక్యాన్ని మరొకసారి చూస్తే, మేపుతాడు. ఏం చేస్తాడు? రొమ్మును ఆనించుకుని మోస్తాడు, నడిపిస్తాడు. ఆసక్తితో తన మందను కాస్తాడు. మీరు గమనించండి, దేవుడు నీ పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు. ఏముంటాడండి? నీ పట్ల దేవుడు ఆసక్తి కలిగి ఉంటాడు. కాబట్టి నీవు ఆయనను కాపరిగా ఉంచుకోవాలి. మూడో మాట మీరు గమనిస్తే, నీ కొరకు ప్రాణం పెట్టడానికి కూడా వెనకాడడు. మీరు గమనించండి, ఆల్రెడీ పెట్టాడు. మీరు గమనించండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది. అక్కడ రాయబడిన మాట ఒకసారి చదువుదామా? త్వరగా చదువుదాం. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. మీరు గమనించండి, ఆయన గనక నీకు కాపరిగా ఉంటే నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇంతకంటే ఎక్కువ ప్రేమ ఇంకా ఎవరు మన మీద చూపించరు. ఆల్రెడీ కార్యం చేశాడు. నీ జబ్బో నీ డబ్బో మీరు గుర్తుపెట్టుకోండి, నీకున్న పరిస్థితులను దేవుడు తీర్చడంటే ఖచ్చితంగా తీరుస్తాడు. నీ రోగము నుంచి నీకు విడుదలిస్తాడు. వాక్యం వినడమ్మా, దేవుడు మనకి కాపరిగా ఉంటే ఏమవుతుందో తెలుసా? నీ కొరకు ప్రాణం పెట్టి అంతగా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. మొదటి మాట ఏం చెప్పాను? పరామర్శిస్తాడు. రెండో మాట ఏం చెప్పాను? ఆసక్తి కలిగి నీ కుటుంబం పట్ల, నీ పట్ల ఆయన కాపరిగా ఉంటే ఆసక్తి కలిగి నిన్ను మేపుతాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను మోస్తాడు అని చెప్పాను. మూడో మాట, నీ కొరకు ప్రాణం పెట్టే దాంట్లో కూడా
వెనుతీయలేదు, అనేకమైన కార్యాలు నీ పట్ల జరిగిస్తాడు. 4వ మాట మీరు గమనించండి. 4వ మాట, దారి తప్పిపోయిన మన బ్రతుకులను ఏం చేస్తాడంటే బాగు చేయడానికి పిలుస్తున్నాడు. ఒకవేళ నువ్వు ఆయన కాపరిగా ఉండటానికి ఇష్టపడితే నీ జీవితం దారి తప్పిపోయినా కూడా ఏం చేస్తాడంటే బాగు చేస్తాడు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము చూడండి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం చదువుతారు. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి కానీ ఇప్పుడు మీ ఆత్మలకు కాపరియు. చూడండి, ఆయన వైపుకు మీరు మరలి ఉన్నారు. మీరు గమనించండి. 4వ మాట మీతో చెప్తున్నాను. దేవుడు తప్పిపోయిన మరలా మనలను ఏం చేస్తున్నాడంటే సమకూర్చుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? సమకూర్చుకుంటున్నాడు. ఒకవేళ 2023 సంవత్సరంలో నువ్వు ఏ విషయంలో అయినా తప్పిపోతే నిన్ను విడిచిపెట్టలేదు, నిన్ను తిరిగి మరలా సమకూర్చుకుంటున్నాడు. లోకా శుభవార్త 15వ అధ్యాయంలో మీరు గమనించి తీసే అవసరం లేదు. పోగొట్టుకున్న నాణ్యము, తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన కుమారుడు గురించి రాసి ఉంది. ఆ తప్పిపోయిన ఆ గొర్రె కోసము నాకు 99 ఉన్నాయని విడిచిపెట్టలేదు. ఆ తప్పిపోయిన ఆ ఒక్క గొర్రె కొరకు ఆయన తిరిగి మరలా అరణ్యమునకు వెళ్ళి వెతికి వచ్చాడు. తప్పిపోయిన మనల్ని తిరిగి ఏం చేస్తున్నాడు అని అంటే సమకూరుస్తూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు నమ్మకమైన గొర్రెగా ఉంటే నీకు కిరీటాన్ని ఇస్తాడు. ఏమిస్తాడు? నీకు కిరీటాన్ని ఇస్తాడు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం చూడండి త్వరగా. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వాక్యం ఎవరన్నా చదువుతారా? చూడండి, దేవుడు చాలండి. ఇక్కడ మీరు గమనిస్తే రాయబడిన మాట, నమ్మకముగా ఉన్న వారికి జీవ కిరీటమును ఇచ్చి జీవజల బుగ్గల యొద్దకు నడిపిస్తాడు. ఇది గమ్యం. ఇదేంటి చెప్పండి? మనందరి గమ్యం ఎక్కడికో తెలుసా? దేవుని సింహాసనము ఎదుటికి రావాలి. ఆయన ఎదుటనున్న జీవజలపు బొగ్గలను మనం ఏం చెయ్యాలో తెలుసా? త్రాగాలి. మన కొరకు ఒక నీతి కిరీటము ఉంచబడాలి. ఇది మన గమ్యం అన్నమాట. అంటే కాపరి ఈ భూమి మీద ఉన్న వాటి కోసము ఏం చేశాడు? పరామర్శించాడు. మీరు గమనించండి, పరామర్శించాడు. ఆసక్తితో వాటిని మేపాడు, కాశాడు, మోసాడు. ఆ తర్వాత వాటి కొరకు ప్రాణము పెట్టాడు. మీరు గమనించండి. తర్వాత దారి తప్పిపోయిన గొర్రెల్ని కూడా సమకూర్చుకున్నాడు. చివరిగా మంద ఒకటైంది. ఈ మందను ఎక్కడికి చేర్చాడో తెలుసా? పరలోకానికి చేర్చాడు. ఆయన మన కాపరిగా ఉండి మనలను నడిపించును కాక. మన గమ్యం ఎక్కడికి? పరలోకానికి. ఇప్పుడు నేను చెప్పే 3 విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కాపరి ఎవరో మీకు అర్థమైంది. అర్థమవుతుందా? కాపరి ఎవరో మన అందరికీ అర్థమైంది. ఇప్పుడు సంఘము గురించి ఒక్క వచనం చదివించి ఈ 3 విషయాలు, మేపడం గురించి, మొయ్యటం గురించి, నడిపింపు గురించి 3 విషయాలు చెప్పి నేను ఈరోజు ముగిస్తాను. సంఘము గురించి చూడండి. జకరియా గ్రంథం 9వ అధ్యాయము 16వ వచనం. జకరియా గ్రంథం 9:16 వచనం. నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నముల వలె నున్నారు కనుక చూడండి, కాపరి తన మందను రక్షించుకొనున్నట్లు వారు దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. మీరు ఎలా కనపడుతున్నారు అని అంటే కిరీటమందలి రత్నముల వలె కనపడుతున్నారట. ఎవరికి చెప్పాలి? ఎవరికి? దేవుడికి. మనుషులు ఎవరికి మనం నచ్చం. నచ్చుతామా? మనమే బాగున్నాం, మనమే మంచోళ్ళు, మనమే అర్థమవుతుందమ్మా. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను నన్ను చూస్తే, సంఘాన్ని చూస్తే కిరీటమందలి రత్నముల వలె కనపడుతున్నాయి. అందుకే ఆయనే కాపరి అయి తన మందను కాపాడుకుంటున్నాడంట. అంటే ఇప్పుడు సంఘము ఏమైందో తెలుసా? మందగా కనిపిస్తుంది. ఈ మందకి కాపరి మన దేవుడు. ఎవరు చెప్పండి? మన దేవుడు. ఇప్పుడు ఆయన కాపరిగా ఉంటే
మీరు గమనించండి, మందకి కలిగే 3 లాభాలు నేను క్లుప్తంగా చెప్పి, ఈ సంవత్సరం మనకి ఇది అవసరం. ఎందుకో తెలుసా? ఆయన మనలను మేపాలి, ఆయన మనలను మొయ్యాలి, ఆయన మనలను నడిపించాలి. ఈరోజు దేవుడు నడిపింపు, దేవుడు పోషణ, నా వైపు చూడండి, దేవుడు పోషణ, దేవుడు నడిపింపు, దేవుడు ఓదార్పు అంటే ఎత్తుకున్నాడు కదా, ఇవి నాకు అవసరం అని అనుకున్న వారు గుర్తుపెట్టుకోండి. ప్రభువా, నీవు నా కాపరివై నన్ను నడిపించమని ప్రార్థన చేసి ఒక తీర్మానంతో, దేంతో? ఈ సంవత్సరం మొదటి పునరుత్థాన దినం కదండి, 1వ తారీఖు సోమవారం వచ్చింది కదా. కరెక్ట్గా 7 రోజుల్లో ఇది దేవుడు విశ్రాంతి దినంగా మనకు అనుగ్రహించాడు. దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు మనకి గొప్ప సమయాన్ని ఇచ్చాడు. డిసెంబర్ 31వ తారీఖు వరకు మనం ఒక తీర్మానానికి కట్టుబడి ముందుకు సాగుదుముగాక. ఒక తీర్మానంతో మనం ఇంటికి వెళ్దాం. దేవుడు ఈ 3 కార్యాలు ఈ సంవత్సరం నా జీవితంలో జరిగించును కాక. సరే, వాక్యం దగ్గరికి వద్దాం. మనం యెషయా గ్రంథం 40వ అధ్యాయము 11వ వాక్యం చదువుకున్నాం. అక్కడ రాయబడిన మాట మరొకసారి నేను చదివి త్వరగా ముందుకు వెళ్తాను. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. మీరు గమనించండి, ఆయన కాపరిగా ఉంటే నిన్ను ఆయన మేపుతాడు. ఏం చేస్తాడు? ఈ మాట మీకు నచ్చదు కదా, మేపుతాడు అని అంటే నచ్చదు. చాలామంది అన్యులు మీరు గమనించండి, చాలామంది క్రైస్తవులు ఏమంటున్నారంటే గొర్రెలు 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 అంటున్నారు కదా. ఈ మధ్య యూట్యూబ్లో కూడా ఎక్కువగా మనకు బాధ వచ్చేస్తుంది. మీకు ఎప్పుడైనా బాధ అనిపించిందా? మిమ్మల్ని అలా చూస్తున్నారేంటి? బాధ అనిపించిందా? వాళ్ళు గొర్రెలు అని అంటా ఉన్నప్పుడు నిజమే, సమస్త మానవాళి గొర్రెలై ఉన్నారు. ఎందుకో తెలుసా? గొర్రెకి ఏది మంచో, ఏది చెడో, ఏది కీడో మీరు గమనించండి తెలియదు. ఎవరి మీద మీరు గమనించండి అది పగ తీర్చుకోలేదు. ఎవరి మీద మీరు గమనించండి అది హాని చెయ్యలేదు. మనకు మనమే హాని చేసుకునే తత్వం మనదే. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ చిన్నప్పుడు ఉన్నప్పుడు, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ పట్టంచేరు దాటి వెళ్తే ఇస్నాపురం ఉంది. ఇప్పుడు సిటీ అయిపోయింది. అది మనకంటే ఎక్కువ రేట్ అయిపోయింది బాలాజీ నగర్ కంటే. ఒకప్పుడు పట్టంచేరు వెలగుండేది తెలుసా? ఇస్నాపూర్ దగ్గర అంత అడివే, అంత అడివే. అక్కడ చాలామంది గొర్రెలు కాసుకుని వచ్చేవారు. ఆ పర ఉండేదన్నమాట, పర. నాకు బాగా గుర్తు, ఎవరో మందలు కాసుకోవడానికి వచ్చి ఉండొచ్చు ఆ స్థలానికి. అక్కడ గొంతుంటే ఆ గొంతులో గొర్రె పడిపోయింది. గొంతులో గొర్రె పడిపోయింది, మందలు వెళ్ళిపోయినాయి, కాపరి వెళ్ళిపోయాడు. నేను నిజం చెప్తున్నా. అది అరిసి అరిసి 2 రోజులకో 3 రోజులకో మరి తిండి లేక మొత్తానికి ఆ పక్కకి ఎవరూ వెళ్ళలేదు. ఆ గొర్రె చనిపోయింది అనమాట. నేను చిన్నగా ఉన్నాను, నన్ను ఎవరో బాత్రూమ్ అంటే మాకు అప్పుడు బాత్రూమ్లు ఉండేవి కాదు కదా, అలా పరలోకి తీసుకెళ్ళారనమాట. అక్కడ చెరువు ఉండేది. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ అట్టల తద్ది ఉన్నప్పుడు తీసుకెళ్ళేవారు. అక్కడికి వెళ్ళానమాట నేను. అప్పుడు ఆ గొర్రె చనిపోయి పురుగులు పట్టి ఉండటం నేను చూశాను. ఏమైంది? మా మామయ్య తీసుకెళ్ళాడు, ఎవరు తీసుకెళ్ళారు నాకు గుర్తులేదు అని అడిగితే అప్పుడు వాళ్ళు అన్నారనమాట, గొర్రె ఇందులో పడిపోయింది, అది బయటికి రాలేక చనిపోయింది. కొన్నిసార్లు మనంతట మనమే వెళ్ళి గుంతలో పడి నాశనాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నాం. నిజమే, ఈ గొర్రెల కొరకు పరమ కాపురి అయిన మన దేవుడు దిగివచ్చి మనకు రావాల్సిన శిక్షను తాను భరించిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మన కాపరి. మిమ్మల్ని ఎవరైనా గొర్రె అని అంటే పెద్ద బాధపడాల్సిన పని లేదు. ఎందుకో తెలుసా? నిజమే, నేను గొర్రెను, ఆయన నా కాపరిని ధైర్యంగా చెప్పండి. ఆయన నీ కాపరిగా ఉంటే నేను ఇందాక చెప్పిన 5 ఆశీర్వాదాలు నీ మీదకి వస్తాయి. సిగ్గుపడద్దు. దేవుడు మన కాపరి, మనల్ని పరము దాకా నడిపించే మన పరమ కాపరి. మొదటి మాట, ఆయన మనలను మేపుతాడు. అందరు నా వైపు చూడండి. ఏం చేస్తాడు? మేపుతాడు. మీరు గమనించండి, ఆహారము మామూలుగా ప్రతి మనిషికి అవసరం. శరీర సంబంధమైన ఆహారము, ఆత్మ సంబంధమైన ఆహారం 2 ఉన్నాయి కదా. నా వైపు చూడండి, 2 ఉన్నాయి కదా. ఇప్పుడు మనకి గత సంవత్సరంలో ఎప్పుడైనా మీకు తినడానికి తిండి దొరకలేదా? అన్నం
నేను అన్న మాట అన్నం దొరికి, నాకు పలానా రోజు పోయిన సంవత్సరం అండి నాకు అన్నం దొరకలేదండి, చాలా కష్టపడ్డాను, నాకు అన్నం దొరకలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మిమ్మల్ని ఎలా చూస్తున్నారేంటి? ఏ పూటైనా మీకు తిండి దొరకక, డబ్బులు లేక, వండుకోవడానికి బియ్యం లేక, అలాంటి పరిస్థితి 2023 సంవత్సరంలో మీకు ఎవరికన్నా ఉందా? లేదు. ఏ క్రైస్తవుడికి, మీరు గుర్తుపెట్టుకోండి, శరీర సంబంధమైన, ఒకవేళ నేను అనుకుంటాను ఆకలి పెద్దగా ఈ భారతదేశంలో, మన భారతదేశంలో అంత కరువు లేదు. అంటే ఇక్కడ ఆత్మ సంబంధమైన ఆహారం కోసం మాట్లాడాడు కానీ శరీర సంబంధమైన ఆహారం కోసం మాట్లాడలేదు. నేను నిన్న కూడా చెప్పాను, ఏమంటే మనం క్రైస్తవులు 3 జయించాలి. ఎన్ని చెప్పాలి? ఏంటి 3? రాత్రి వచ్చిన వాళ్ళు చెప్పండి. ఆహారం, వస్త్రాలు, లోక సంబంధమైన విషయాలు. ఈ 3 విషయాల్లో ఏదో ఒక విషయంలో క్రైస్తవుడు పడిపోతాడు. ఏంటి 3 విషయాలు? ఒకటి వస్త్రాలు, బట్ట పిచ్చి. ప్రాముఖ్యంగా స్త్రీలు మీకు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఆడవాళ్ళు, స్త్రీలు పడిపోయేది ఎక్కడ అంటే వస్త్రాల దగ్గర. ఎక్కడ? బీరువా నిండా 10 చీరలు ఉన్నా 11వ చీర మార్కెట్కి వెళ్తే అక్కడ కనపడితే ఆ మార్కెట్లో ఆవిడ కట్టుకొచ్చిన చీర చూస్తారు మీరు. నేను నిజం చెప్తున్నా. ఎంతున్నా ఆశ, తృప్తి, సావని క్రైస్తవులుగా మనం ఉండకూడదు. పండగ అయిపోయింది, ఇంకైపోయింది. పండగ అయిపోతే అయిపోయింది కానండి, డబ్బులు మిగిలిపోయినాయి, డబ్బులు ఉండిపోయినాయి కాబట్టి కొత్త చీరలో ఏమండి బట్ట మనకు అవసరమైంది. నేను నిన్న కూడా అనుకుంటున్నా, కుట్టించుకోలేని ఇలాంటి వైట్ డ్రెస్ ఒకటి ఉంది, కుట్టించుకోలేని ఒకటి ఉంది. ఆడు ఎలా కొడతాడో తెలియక టైలర్కి ఒకటే జత ఇచ్చాను, ఒక జత కూడా పాడు చేసాడు అనమాట. నేను అనుకుంటున్నాను అనమాట, ఈ సంవత్సరానికి పండుగ అయిపోయింది కాబట్టి ఆ మిగిలిన జత వచ్చే సంవత్సరం జనవరి కుట్టించుకోవాలనుకున్నా. ఇప్పుడు అప్పుడు దాకా ఉంటామా ఉండమంటే ఉంటే కుట్టించుకుంటా, లేకపోతే ఇప్పుడు దాని గురించి మళ్ళీ అప్పుడు ఒక 4,000 ఎట్టి ఎవడు, 2,000 ఎట్టి, 3,000 ఎట్టి ఎవడు కొనుక్కుంటాడు? సరిపోతాయి నాకున్న లాల్చీలు, లేకపోతే తెల్ల బట్టలు వేసుకోవడానికి ఈ సంవత్సరం అంతా సరిపోతాయి నాకు. నేను నిజం చెప్తున్నా, ఒక తృప్తి లేకుండా మనం జీవిస్తున్నామేమో. సాతాను నిన్ను ఆ విషయంలో పడగొడుతున్నాడేమో. నిజం చెప్తున్నా. రెండోది తిండి. ఏంటి? మనం తిన్నట్టుగా ప్రస్తుతం ఏమన్నా అనుకోండి, మన సంఘం వాళ్ళు మనం తిన్నట్టుగా, మీతో నేను కూడా కలుపుకున్నాను. నేను ఈ మధ్యకాలంలో ఏ సంఘం వాళ్ళు కూడా, ఏ సంఘంలో అన్న 3 పండగలు జరిగినాయా? ఇది 4వ పండగ ఈరోజు. పండగ అంటే ఏంటి? నోటికి పండగ. జనాలు అలాగే తయారయ్యారు. మనకంటే ఎక్కువ ఈ బాలాజీ నగర్లో ఎవరు సెమీ క్రిస్మస్, న్యూ ఇయర్, ఫస్ట్ ఆదివారం కూడా ఏదో సాంబారో ఏదో మొత్తానికి. ఏమండి, తింటే ఎంత తిన్నా మనిషి జీవితం, నిజం చెప్తే తిండి కోసం ఎంత డబ్బన్నా ఖర్చు పెడుతున్నారు. మీరు గమనించండి, లోకంలో ఉన్నవారు తిండి కోసం ఎంతో దూరమైన ప్రయాణం చేస్తున్నారు. ఎవడు బెంగళూరు నుంచి వచ్చాడంటే తినడానికి, హైదరాబాదు, బెంగళూరు నుంచి తినడానికి, ఏది అది కూడా ప్లాట్ఫామ్ మీద భోజనం, 50 రూపాయల భోజనం ఉంటుంది కదా, ఆ భోజనం తినడానికి 200 భోజనం అంటే 5 కూరలు వేస్తున్నారండి. ఈ మధ్య సోషల్ మీడియా వచ్చాక నేను నిజం చెప్తున్నా, తిండి కోసం వచ్చిన వీడియోలు ఇంక దేనికోసం రావు. తిండి కోసం ఉన్న వీడియోలను చూసి ప్రజలు ఎక్కువ వాళ్ళే. సైన్స్ కోసం చూడం మనం. సైన్స్ పలానా జ్ఞానం వస్తుంది, ఇది చూస్తే, ఈ వీడియో చూస్తే జ్ఞానం వస్తుంది, లేకపోతే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు ఆన్లైన్లో ఉన్నాయి, అవి మనం ఎవరం చూడం. బయట చైనా వాడు తిండి, మా పెద్ద పాస్టర్ గారు, అది ఎవరో ఒక అమ్మాయి ఉండేది అనమాట, ఆ అమ్మాయే చూసేది. అప్పుడు ఆ భాష అర్థమవుదో అమ్మ, అర్థమవుతుందమ్మా, కుంభాలు తినేసేది ఆ అమ్మాయి.
ఆ వీడియోలో చూసేది మా గ్రేసీ కూడా. అవి చూసి 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 కారం అలవాటు అయిపోయింది మా గ్రేసీకి. ఏమంటే మనము చూసే ఎక్కువగా తిండికి ఇచ్చిన ప్రాధాన్యత. మూడోది లోక విషయాలకి మనం చాలా, ఈ మూడు మనం విడిచిపెడితేనండి దేవుడు మన జీవితాన్ని గొప్పగా మారుస్తాడు. మొదటి మాట మీకు చెప్తాను, ఈ సంవత్సరం ఎక్కువగా మీరు ఆత్మ సంబంధమైన ఆహారంతో తృప్తిపరచబడుదురుగాక. ఏ తిండి అందుకే ద్వితోపదేశ కాండంలో అనుకుంటా దేవుడు ఒక మాట చెప్తాడు చూడండి. ద్వితోపదేశ కాండంలో నుంచి 8వ అధ్యాయము 3వ వచనం, 8వ అధ్యాయము 3వ వచనంలో చక్కటి మాట ఉంది. ఆహారము వలననే కాక యెహోవా సెలవిచ్చు ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని మీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను పోషించెను. ఆమేన్, హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో నీకు తిండి దొరకకపోవచ్చు. ఏమండి, గట్టి కరువు వస్తే, రాత్రి చెప్పాను, గట్టి కరువు వస్తే మన జీవితాలు ఏమవుతాయండి చెప్పగలం ఏమన్నా? మా చిన్నప్పుడు సన్నబియ్యం 10 రూపాయలు కేజీ. ఎంత? ఇంకా చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళారనుకోండి, అంటే నా చిన్నప్పుడు కాదు, మా నాన్నోళ్ళ టైం ఇంకా తక్కువ, రూపాయి అంట. మన పిల్లల టైం వచ్చేసరికి ఎంత అయింది? 50 అయింది. ఇప్పుడు ప్రస్తుతం 75 రూపాయలు అంట. ఎంత? మనం బ్యాగులు కొనడం అలవాటు అయిపోయింది కాబట్టి కేజీలు లెక్క మనకి. పాపం మీరు కొంటే మీకు బాధ తెలుస్తుంది. సంచులు ఏం చేయదు ఎవరో అలా చూస్తున్నారేంటి? ప్రతి పూట నేను నిజం చెప్తాను, మా చిన్నప్పుడు ప్రతి పూట 10 రూపాయలు పట్టుకెళ్ళి కేజీ బియ్యం తెచ్చేవాడిని. అడగండి మా అమ్మని. ప్రతి పూట 10 రూపాయలు పట్టుకెళ్ళి కేజీ బియ్యం తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు మనలో ఎవరన్నా పూటకెళ్ళి బియ్యం కొనేవాళ్ళు ఉన్నారా? కొంటున్నామా? దేవుడు ఎంత సమృద్ధి ఇచ్చాడో తెలుసా? నేను నిజం చెప్తాను, ఇది భౌతిక సంబంధమైన ఆహారమేమో, కానీ ఆత్మీయంగా మీరు గుర్తుపెట్టుకోండి, మనుషుడు ఆహారము వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చే మాట నుండి ఏం చేస్తాడు? దేవుడు వాక్యం కావాలి మనకి. ఏం కావాలి? దేవుడు వాక్యం ఉంటే అన్నపానాలు మర్చిపోతాం మనం. రామగుండంలో సేవ చేసిన సురేష్ అయ్య పాట పాడాడు. మీకు తెలుసా? తెలీదా? ఏం పాట? ముఖ దర్శనం. మా మంగరాజు పాడేవాడు. ముఖ దర్శనం, నీ ముఖ దర్శనం చాలయ్యా అనే పాటలో ఒక లైన్ ఉంటుంది. ఏంటో తెలుసా? అన్నపానములు మర్చి, ఏం మర్చిపోయి? నీతో గడుపుట గొప్ప భాగ్యం. మోషేకి ఏమండి, కొండ మీద ఉన్నప్పుడు అన్నము మర్చిపోయాడు, పానము మర్చిపోయాడు, నీళ్ళు తాగడం మర్చిపోయాడంట. బ్రతికాడే చచ్చిపోయా? చెప్పాలి, బ్రతికాడే చచ్చిపోయా? ఆ కొండ మీదకి ఎవరైనా కొండతో తీసుకెళ్ళి నీళ్ళు పెట్టారా 40 రోజులు నీళ్ళు తాగడానికి? ఎవరైనా నీళ్ళు పెట్టారా అక్కడ మోషేకి? పోనీ తిండి లేకపోతే బ్రతికాడు. నాకు ఇప్పటికీ అర్థం కాదు. సైంటిస్టులు చెప్తారు నీళ్ళు లేకపోతే 6 రోజుల్లో చచ్చిపోతామా. మరి 40 రోజులు ఈయన ఎలా బ్రతికాడు? ఆలోచించేయండి. దేవుడు వాక్కు అక్కడ ఉంది. దేవుడు తనతో మాట్లాడుతుంటే అన్నపానాలు మర్చిపోయాడట. ఇంకో మాట చెప్పనా? నా విషయం, యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు, యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు 3 రోజులు వాళ్ళు అన్నమో మర్చిపోయారు, పానమో మర్చిపోయారు. పిలుపు గారు వచ్చి లోపు, అయ్యా 3 రోజులు అయిపోయింది, ఇప్పటికి ఎన్ని రోజులు అయిపోయింది? 3 రోజులు అయిపోయిందయ్యా. ప్రజలు సమస్య వెళ్ళిపోతారు. పాస్టర్లకే కంగారు. ఎవరికి కంగారు?
మీకన్నా మాకే కంగారు. వచ్చి నేను అక్కడ బయటికి వెళ్ళి అయ్యొచ్చినాయి నేను రాలేదు ఇవాళ పొద్దున్న, పాస్టర్ గారు ఎంత ఉండేరు, ఏం చేశారు అని చెప్పి వెళ్ళిందాక చూసుకుంటున్నాను అనమాట. సరిపోతాయా లేదా? మీరు గమనించండి. దేవుడు, నేను నిన్న కూడా రాత్రి చెప్పాను, ఎందుకో దేవుడు గుర్తు చేస్తున్నాడు మళ్ళీ ఒక మాట. బాప్తిజం ఇచ్చి యోహాను ఏం తిన్నాడండి? తేనె మిడతలు. అదేమన్నా ఈజీయా కష్టమా? మిడతలన్నీ కుప్ప కింద వచ్చి పడిపోయినాయి అక్కడ. ఇచ్చి మిడతలు తిన్నాడా అని అనుకుంటాం. మన దగ్గర మనం తినం ఏమండి, మనం తినం. ఫస్ట్ సారి మా ఫ్రెండ్స్ కావటోళ్ళే అందరూ, వాళ్ళకి చికెను ఎప్పుడైనా ఏమైనా కావాల్సి వస్తే, పిల్లలు అటు ఇటు తిరగద్దు, మీరు పైనే కూర్చోండి. మీరు చికెన్ వండి పెట్టేవాళ్ళు మా ఇంటికి వస్తే ఒకసారి రొయ్యలు వండి పెట్టాం. ఏంటి, మా ఫ్రెండ్ ఒకడు తిన్నాడు, తిని పురుగులాగా ఉంది ఇది అని ఊసేసాడు. ఎలా ఉందంట, రొయ్యి తిన్నప్పుడు వాళ్ళకి పురుగులాగా అనిపించింది. అది అర్థమవుతుందమ్మా? నిజంగానే అది మామూలుగానే పురుగులాగే ఉంటుంది. పురుగు కూడా అంతే, వండారు అనుకోండి రౌండ్గా చుట్టుకుంటుంది. పాస్టర్ గారు అలా చెప్పకండి, మనకు అనిపిస్తుంది. ఊసేసాడు అనమాట. ఏంటి వాసన, ఏంటి ఇదేంటి అని. తర్వాత నెల పోయాక మళ్ళీ ఒకసారి వండి పెడతారా, రుచి మరిగాడు అనమాట. మనం కూడా అంతే, మిడతలు తినడం మొదలెట్టామనుకోండి, మిడతలు దొరకవు మనకి. అలా చూస్తున్నారు. మటను 800 ఎందుకు అయిపోయింది అనుకున్నారు? పావు కేజీ తినివాడు 1/2 కేజీ తినేస్తున్నాడు. అందుకే రేట్ ఎక్కువైపోయి మనం తినలేని పరిస్థితి వచ్చేసింది. సరే, మీరు గమనించండి దేవుడు బిడ్డలారు, శరీర సంబంధమైన ఆహారం కాదు. మిడతలు రోజు దొరికేవి కాదు. అడవి తేనె ఏమన్నా రోజు అలా కారుతూ ఉండేదా? తేనె ఎవరైనా తీశారు? ఎక్కడ తేనె ఎవరైనా తీశారు? అలా చూస్తున్నారంటే తీయడం కష్టమా ఈజీగా? తీసిన వాళ్ళు తెలుస్తుంది, మనకేం తెలుస్తుంది? తేనె తీగలు కరగకుండా ఎన్ని జాగ్రత్తలు పడాలో. మరి నేను అనుకుంటాను, ఇప్పటికీ బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎన్నిసార్లు కడుపు నిండా అన్నం తిన్నాడండి? సరైన తిండి లేదు, అయినా వారు దేవుని కొరకు నిలబడ్డ మనుషులు. మనం శరీర సంబంధమైన తిండి తినేసి బాగా ఒళ్ళు పెంచుకుని ఏమంటే మంచిగా నిద్రపోవాలి. కంటిన్యూ రాత్రి నిద్రట్లేదు, ఏమట్లేదు చెప్పరేంటి? నాకు ఇప్పటికీ విచిత్రం అనిపిస్తుందండి. కొంతమంది నిద్ర లేకపోతే రాత్రంతా పిల్లోడు ఏడ్చేసాడు. మరి పిల్లలన్నా గేడరు, నువ్వు ఏడలేదా చిన్నప్పుడు? నీ పిల్లలు ఏడ్చేసారు, పడుకోనివ్వలేదు అంటారు. ఏదో విచిత్రమైనట్టు. మన తల్లులకి మనం ఎంతకాలమో ఎన్ని రోజులు నిద్రలేని రోజులు చేసాం, మనకేం తెలుసు? మనకు తెలుసా? నా పిల్లల్ని నేను కన్నప్పుడు నా పిల్లల్లో మీరు గమనించండి, ఎన్ని రోజులు నిద్ర లేకుండా నాకు చేశారో నాకు తెలుసు. మా గ్రేసీ తెలుతుందా? గ్రేసీకి, మోజస్కి, బెన్నికి తెల్లం. వాళ్ళ పిల్లల్ని కన్నప్పుడు అప్పుడు తెలిసి వస్తుంది వీళ్ళకి. అంతే, మనకు అందరికీ అంతే. నిద్ర లేకపోయినా, తిండి తినకపోయినా, నిన్నంతా అన్నం తినలేదు. ఎందుకు తినలేదు? 20 నాలుగు ఎక్కువ తినేసావు. మొన్న ఎక్కువ తినేసావు కాబట్టి ఇవాళ తినే పరిస్థితి. ఏమంటే కడుపుకు కూడా ఆప్టింగ్ ఉండాలి. ఏముండాలి చెప్పాలి? ఏంటి ఆప్ చేసి పెట్టాలి. నిజంగా సైన్స్ చెప్తుంది, ఆరోగ్యం బాగుండాలంటే మనకి వారానికి ఒకసారి అంట పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా కడుపుకంట మొత్తం ఎండబెట్టేయాలంట. పూర్వం దీన్ని లంకనాలు అనేవారు. ఏమనేవారు? ఇప్పుడు సైన్స్ చెప్తుంది ఆరోగ్యంగా ఉండాలంటే మనకు రోగ నిరోధక శక్తి డల్ అయిపోతాయంట, అన్నీ అలా పడుకుంటాయంట. సరిగ్గా తిండి పడకపోయేసరికి వాటిల్లో కూడా ఏమొస్తుంది? ఉత్తేజం వస్తుందంట. రోగాలు. మనం చిన్నదానికి భయపడిపోతున్నాం. కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. దేవుడు చెప్తాడు కనీసం వారానికి ఒకసారి మంచిగా నోరు రాదు. ఏముండాలి? అది 1 గంటకో 2 3 ఎప్పుడు ముగించేద్దామా అన్నట్టు. ఎంతమంది మీరు మనస్సాక్షి మీరు చేసుకొని చెప్పండి, ఎంతమంది పోయిన సంవత్సరం క్రమంగా ఉపవాసం ఉన్నారు? ఎంతమంది నెలకు ఒకసారి ఉన్నారా? పురుషులు మీరు నా ముఖం చూస్తున్నారు. పనికి వెళ్ళే వాళ్ళు ఎక్కడ ఉపవాసం ఉంటారు? మీరు అలా చెప్తున్నారేంటి పాస్టర్ గారు?
అని అన్నట్టు చూస్తున్నారు. పోనీ నెలకి సెలవు ఒక రోజు నెలలో ఒక సెలవు వస్తుందా? అలా చూస్తున్నారేంటి? గవర్నమెంట్ సెలవు వస్తుందా? అలా చూస్తున్నారేంటి? మీరు 7 రోజులు పనికి వెళ్ళిపోతున్నారే, చాలా బుద్ధిమంతులు మీరు. ఆదివారం సెలవు కాక ఎర్రపండు అనా, సోమవారం పనికి వెళ్ళబుద్ధి వేస్తుంది, వెళ్ళబుద్ధి అవుదా? పండు ఒక్కడే కాదు, మిగతా వాళ్ళు చెప్పండి, వెళ్ళబుద్ధి వేస్తే వెళ్ళబుద్ధి అవుదా? సాఫ్ట్వేర్లకు 2 సెలవులు ఇచ్చిన వాళ్ళకి చాలు. నెలలో గవర్నమెంట్ హాలిడే ఏదో ఒక రోజు వస్తుంది. ఆ రోజు నీ అంతటి నువ్వే ఉపవాస ప్రార్థన ఎప్పుడైనా పెట్టుకున్నావండి? పెట్టుకో. మనం నా కడుపు కాలాలి. బెర్క్మెంట్స్ గారు పాడారు పాట. ఆహారము మితము చేసి ఏం చేయాలి? ఆహారము మితము చేసి ఆత్మలో ఎదగాలంట. ఏమవ్వాలి? ఆత్మలో ఎదుగుతున్నారా? ఆహారం మితం చేయకూడదు. ఏదేమైనా కరోనా వచ్చాక డాక్టర్లు చెప్తున్నారు ఉపవాసం ఉండకూడదు. ఏముండకూడదు? అప్పటి నుంచి అండి ఉపవాసాలు మానేసానండి. అప్పటి నుంచి అండి మనుషులకి రోగాలు మరి పెరిగిపోవు. అలా చెప్తే మీకు కోపం వస్తుంది. కొంచెం హార్లిక్స్ తాగు, నీరసంగా కనపడుతున్నావు అంటే ముఖం పాస్టర్ గారి కంట నేను నీరసంగా కనపడి. ఏమంటే మీరు ఎప్పుడన్నా అన్నారా? ఆ అన్నయ్య చూడు, పాస్టర్ అన్నయ్య చూడు, నా ముఖం చూసి నీరసంగా ఉన్నది అని అన్నాడు. నీకు ఎప్పుడు నీరసంగా కనపడి నేను అని అంటారు. అలాగ అనేవాళ్ళంటే ఎంత ఇష్టమో. ఆత్మీయంగా నీరసంగా ఉన్నారు అని చెప్తే మీకు ఏమవుతుంది? ప్రార్థన రావట్లేదే చెల్లె, ప్రార్థన రావట్లేదే అన్నయ్య అని అన్నామనుకోండి, అప్పుడు వచ్చేది కోపం. నిజం చెప్తాను, ముఖం ఎంత కలకల్లాడుతుంది. కానీ ఆత్మ చాలామంది జీవితాల్లో కృషించిపోతుందండి. పౌలు భక్తుడు అంటాడు, మా శరీరము ఈ గుడారము శిథిలమైపోతున్న లోపడున్న ఆత్మ అంతకంతకో ఏం పొందుతుందో తెలుసా? నూతన బలం పొందుకుంటుంది. సంవత్సరాలు గడుస్తుంటే ఆత్మ బలపడుతుందండి. సంవత్సరాలు గడిచే కొద్దీ నీ ఆత్మ బలపడుతుందా? దానికి జవాబు లేదు. ఎందుకో తెలుసా? నీవు శరీర సంబంధమైన తిండి మీద మనసు ఉంది, కానీ ఆత్మ సంబంధమైన తిండి మీద. అందుకే కీర్తనలో ఇలాగ ఉంది చూడండి, 119వ కీర్తన, త్వరగా 119వ కీర్తనలో ఒక మంచి మాట ఉంది. నేను చదివించి ముందుకు వెళ్తాను. చూడండి, 119వ కీర్తన 103వ చరణం చదువుదామా? 119, 103. నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే, చెప్పాలి, నా నోటికి తేనె కంటే. నా వైపు చూడండి, అందరు తలల పైకి ఎత్తండి. తీపి అంటే ఎంతమందికి ఇష్టం? మిమ్మల్ని స్వీట్ అంటే ఎంతమందికి ఇష్టం? అలా చూస్తున్నారంటే మల్లేశ్వరి ఎత్తింది, గట్టిగా పైకి ఎత్తండి. అమ్మో, నా వైపు చూడండి. మా పాస్టర్ గారికి మహా ఇష్టం. నేను నా జీవితం 15 సంవత్సరాలు ఆమెను చూశానండి. 16వ సంవత్సరం, 16 సంవత్సరాల్లో ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా నాతోనే ఉంటుంది. ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా నాతోనే ఉంటుంది అనమాట. ఏ షాపింగ్కి వెళ్ళినా నాతోనే ఉంటుంది. చీరల కొట్టుకెళ్ళినా నా వెనకాల నువ్వు చెప్పు అని అంటుంది అనమాట. మా పెద్ద పాస్టర్ గారు షాపింగ్కి వెళ్తే ఆవిడ ఎక్కడ ఉంటుందో నెతుక్కోవాలి నేను. ఆవిడ వెళ్ళిపోద్ది అనమాట. ఇంకా ఎవరు ఏ కౌంటర్ దగ్గర ఉందో నెతుక్కోవాలి. కానీ ఈవిడ మాత్రం నా వెనకాలే ఉంటుంది. ఈ మధ్యకాలంలో మా పాస్టర్ అమ్మని ఇద్దరిని తీసుకునేలా స్వీట్ హౌస్కి తీసుకెళ్ళాను. ఎక్కడికి? పెద్ద స్వీట్ హౌస్కి తీసుకెళ్ళాను. మా పెద్ద పాస్టర్ అమ్మ గారు నాతోనే ఉంది. చిన్న పాస్టర్ అమ్మ గారు మాయమైపోయింది. ప్రతి దగ్గర నాతోనే ఉండేదండి. కానీ స్వీట్ హౌస్ దగ్గరికి వచ్చేసరికి ప్రతి కౌంటర్ తిరిగేస్తుంది. నేను అన్నాను, అమ్మ ఎందుకు అలాగే వెళ్ళిపోయావు, ఎక్కడ తిరిగేస్తున్నావు అని అన్నా. అంటుంది, ఎన్ని రకాల స్వీట్లు ఉన్నాయో చూడాలని. అంత ఇష్టం అనమాట. అమ్మ నేను అన్నం తినమన్నాం అనుకోండి కొంచెమే తింటుంది. అదే స్వీట్ కడుపు ఖాళీ పెట్టుకోవాలంట. ఏంటి అంటే స్వీట్ ఇష్టం ఉన్న వాళ్ళకి, మిఠాయి ఇష్టం ఉన్న వాళ్ళకి అంత బిర్యానీ తిన్నా చెప్పరేంటి, లాస్ట్కి అంత స్వీటు. కొంతమంది నిజం చెప్పాలంటే అన్నం కంటే ఎక్కువ స్వీటే ఇష్టంగా తింటారు కదా. మొన్న మనం డబల్ కా మీఠా తిన్నారా లేదా?
తినలేదు కదా, మీరు మంచివాళ్ళు. అయితే ఈ వాక్యం, ఈ కీర్తన రాసిన ఆయనకి కూడా స్వీట్ అంటే ఇష్టం. ఏమిష్టం? ఆయన అంటున్నాడు, రోజు నేను దీన్ని చదవకుండా ఉండలేను, దీన్ని ధ్యానించకుండా ఉండలేను, దీన్ని ఆలోచన చేయకుండా ఉండలేను. ఎందుకో తెలుసా? నా నోటికి ఇది చాలా మధురముగా అనిపిస్తుంది. రోజు వాక్యం చదువుతున్నాడంట. ఏంటండి? మనకు రోజు మన బాడీకి షుగర్ కంటెంట్స్ అవసరం. తెలుసా మీకు? ఏం అవసరం? అందరు చెప్పాలి. ఏం అవసరం? షుగర్. మనకి ఉప్పు అవసరం. సైన్స్ భాషలో చెప్పాలంటే అయోడిన్. ఇంకేమంటారు? ఉప్పుని ఐరన్ అంటే అది ఇనుము. ఉప్పుని ఏమంటారు? సోడియం. మన రక్తంలో సోడియం ఉంటుంది. ఏముంటుంది? అది ఎలాగొస్తుంది? నీ రక్తంలో సోడియం అవసరం. ఎలా వస్తుంది? నువ్వు తినే ఉప్పు ద్వారా. నీ బ్లడ్ ఎప్పుడైనా షుగర్ టెస్ట్ చేయించుకున్నారా? అలా చూస్తున్నారేంటి? చేయించుకున్నారా? షుగర్ టెస్ట్ అంటే ఎందులో షుగరు? బ్లడ్లో షుగర్ ఉంటుంది. ఏముంటుందండి? నాకు ఇష్టం ఉండదండి, రోజు హాటే తింటాను, కానీ షుగర్ నేను ఎప్పుడు స్వీట్ తిన్న వాళ్ళు కూడా ఉండుంటారు. కానీ వాళ్ళ బాడీలో షుగర్లు పెరిగిపోతుంటాయి. ఎలాగనుకున్నారు? మనం తినే అన్నంలో షుగర్ ఉంటుంది, రొట్టెలో షుగర్ ఉంటుంది. ఏమండి, మనిషిగా బ్రతకడానికే మనకి ఇన్ని అవసరాలు అయితే ఆత్మీయంగా బ్రతకడానికి, ఆత్మీయంగా బ్రతకడానికి మనకి ఎన్ని అవసరమై ఉండాలి. ఈయన అంటున్నాడు, అక్కడ చెప్తున్న మాట, అక్కడ రాయబడిన మాట, నీవు నాకు బోధించితివి కనుక, 102వ వచనంలో ఉంటుంది, నీవు నాకు బోధించితివి కనుక నీ న్యాయుధుల విధులను బట్టి నేను తొలగకయున్నాను. దేవుడు బోధించాడంటే ఈయన అన్నాడంట. అది నేను తింటున్నప్పుడు, అమ్మ నా జివ్వాకు, నా నాలికకు జుంటి తేనె దారల కంటే మధురముగా. ఇదే కీర్తనాకారుడు ఒక దగ్గర అంటాడు, అయ్యా నీ ఆలోచనలు, నీ తలంపులు, నువ్వు నా పట్ల ఉన్న ఉద్దేశాలు, నేను నీ వాక్యాన్ని చదివి రాత్రి వేళ ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నేను తృప్తి పడుతున్నా. నేను ఈ మాట చెప్పినప్పుడల్లా తినాలనుకునేవాడిని. సాంగారు వాళ్ళు ఒకసారి వండి తెచ్చిపెట్టారనమాట. ఏంటి? మెదడు నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, మనం తినలేం. కానీ నేను ఒకసారి టేస్ట్ చూడాలని అనుకునేవాడిని. చూశాను మొత్తానికి. అది అలవాటు పడ్డ వాళ్ళకి చాలా రుచిగా అనిపిస్తుంది. ఏమండి, మాంసం తిన్నట్టుగా ఉంది, స్వీట్ తిన్నట్టుగా ఉంది, చాలా మధురంగా అనిపిస్తుంది. అంటే ఏంటి? ఆత్మ సంబంధమైన ఆహారం అండి. ఏంటి ఇవన్నీ? ఏంటి? ఆత్మ సంబంధమైన ఆహారం. మీకు అనిపిస్తుంది ఈసారి మందర వెళ్తే, ఎప్పుడైనా అనిపించిందా? మీ ఊర్లో ఏం ఫేమస్ చెప్పండి. పావని, అనవసరంగా అన్నయ్యకి నేనే కనపడ్డాను అని అనుకుంటాను. అమ్మ ఏమి ఇష్టం చెప్పు నీకు? అమ్మ అలా చూస్తున్నావేమ్మా, పాతపాడు వెళ్తే నువ్వేం తినాలనుకుంటున్నావు అని అడుగుతున్నాను. ఇప్పుడన్నా ఇక్కడ ఏమైనా దొరికితే మంగరాజాన్ని ఇలాగినన్నా తెస్తాడు. అన్నయ్య ఏముందన్నయ్య, కాళీపట్నం నుంచి చికెన్ పకోడీ. ఏంటి? వాళ్ళ ఊర్లో ఫేమస్, ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క ఫేమస్ ఉంటుంది కదా. అమలాపురం పక్కనే నగరం అని ఉంటుంది ఒక ఊరు. ఏముంటుంది? నగరం అని ఒక ఊరు ఉంది. ఆ ఊరు నేను ఒకసారి వెళ్తుంటే రోడ్డు మీద అన్నీ, అమ్మ ఏమండి, పిచ్చి గూళ్ళు. ఏ గూళ్ళు? అవన్నీ అటుపక్క ఇటుపక్క అందరూ అమ్మేస్తున్నారు. ఎంత విచిత్రంగా ఉన్నాయో అవి. ఫస్ట్ టైం చూసినప్పుడు అండి చిన్న చిన్నగానే పిచ్చి గూళ్ళలాగా ఉంది. అది ఫేమస్. అక్కడ కొన్నాం, 1 కేజీ కొన్నాం, తింటూ నూనె కంపు. ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్కటి ఫేమస్ ఉంటుంది. నేను అంటాను, మన శరీరానికి ఎన్ని రకాల ఆహారాలు పెడుతున్నామో అంత సమృద్ధి అయిన ఆహారము మనకి ఆత్మీయంగా కూడా అవసరం. దీంట్లో అవన్నీ ఏమవుతున్నాయో తెలుసా? మాంసకృత్తులు ఉన్నాయి, చక్కెర ఉంది, ఉప్పు ఉంది, అన్నీ ఇందులో
మా అర్థమవుతుంది. కారం ఇష్టం అంటే కారం కూడా ఉంటుంది ఇందులో. నీకు ఆత్మ సంబంధమైన ప్రతి అవసరాన్ని ఏం చేస్తావు తెలుసా? ఇది తీరుస్తుంది. నీ ఆకలి తీరుస్తుంది. నువ్వు ఎలా నడుచుకోవాలో నేర్పిస్తుంది. ఈ బోధ ఎక్కడ దొరకదండి, ఎక్కడ దొరకదు. నేను నిజం చెప్పి ఎక్కడ దొరకదు. అంత పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉంది. నువ్వు ఇన్ని వాక్యాలు వింటున్నావు కదా, ఎప్పుడైనా ఇది నీకు మధురంగా అనిపించిందా? ఇర్మియా గ్రంథంలో చూడండి, ఇర్మియా గ్రంథంలో 15వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట ఉంది. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం, త్వరగా ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 16వ వచనం చదువమ్మా. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతి యెహోవా నామము, చూడండి, నామము నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును. ఎప్పుడైనా మంచి భోజనం చేసినప్పుడు మీకు సంతోషం అనిపించిందా? అలా చూస్తున్నారేంటి? మీకు ఇలా చెప్తే అర్థం కాదు. మీకు ఎవరైనా పక్కింటోళ్ళు మంచిగా పిలిచి భోజనం పెట్టారు, మంచి భోజనం పెట్టారు, ఎప్పుడైనా పెట్టారా ఎవరన్నా? అలా మీరు ఎవరికైనా పెట్టారా? మీరు పెట్టరు. మనకి ఎవడు పెడతాడా అని ఎదురు చూసే బ్యాచ్ మనం పెట్టాలండి. 10 రకాల కూరలు వేసి పెడితే మా హైదరాబాద్ వస్తే ఖచ్చితంగా మా ఇంటికి వచ్చి వెళ్ళాలి మీరు. ఒక ఫలమో అమ్మా కాయో పండో ఏదన్నా ఇస్తే మన ఇంటికి పంపిస్తే వాళ్ళు మర్చిపోతామా? అలా చూస్తున్నారండి. మర్చిపోం. నిజమండి. ఒకసారి సేవకులుగా మాకు గొప్ప ధన్యత దేవుడు మాకు ఇస్తాడండి. నిజం చెప్తున్నా. ఫస్ట్ ఫలం మాకు తెచ్చేస్తూ ఉంటారు చాలామంది. మొన్న రాత్రి 11 గంటలకి దేవాసారి వచ్చాడు అనమాట. వాళ్ళ చెట్టు చిన్నది, బోన్సీలాయిల్ చెట్టు అనమాట, జాన్ చెట్టు. 2 కాయలేమో కాసినట్టు ఉన్నాయి. ఒక కాయ తెచ్చి ఫస్ట్ కాయండి పాస్టర్ గారు అండి. అర్ధరాత్రి మమ్మల్ని లేపి ఆ ఒక కాయతో పాటు అన్ని గ్రీన్ యాపిల్స్, అన్ని మామూలు యాపిళ్ళు, అన్ని కమలాకాయలు తెచ్చి ఒక పండు మాత్రం చేతికి ఇచ్చారనమాట. ఇది మా చెట్టుది అని ఇచ్చారు. దేవుని సన్నిధిలో దేవుడు బిడ్డలారా, శరీర సంబంధమైన ఆహారం గురించి మనం ఎంత ప్రాకులాడుతున్నామో, ఆత్మీయంగా దేవుడు వాక్యం తింటా ఉంటే మనకు జరిగే ఒక ఆశీర్వాదం మీకు ఒకటి చెప్తాను. దేవుడు పేరు మనకు పెట్టబడుతుంది. అక్కడ వచనంలో అదే ఉంది చూడండి, అదే వచనం. నీ మాటలు దొరకగా నేను వాటిని తిన్నాను, సైన్యములకు అధిపతి యెహోవా దేవా నీ నామము నాకు ఏమైంది? ఎందుకు పెట్టబడింది అని అంటే దేవుడు వాక్యాన్ని తింటున్నాడు, దేవుడు వాక్యాన్ని భుజిస్తున్నాడు. ఈరోజు చాలామంది జీవితంలో ఏమి లేదో తెలుసా? దేవుడు వాక్యం లేదు. నేను ఒక మాట చెప్తా, దేవుడు వాక్కును పట్టుకుని బ్రతకని మీ బ్రతుకులు మారుస్తుంది. ఏం చేస్తుంది? ఏమంటే దేవుడు వాక్యం పట్టుకోండి. వాగ్దానాలు తీసుకున్నారా? ఏంటది? నేను ఎవరినో చూశాను అనమాట. వాగ్దానాలు తీసుకున్నారు, 4 తీసుకున్నారు, పెన్నట్టుకుని రాసేసుకుంటున్నారు, ఫలానా వాళ్ళు దాని పేరు. తప్పు కాదు, రాసుకోవడం తప్పు కాదు. అంటే ఇది ఫలానా వాళ్ళకి అని రాస్తున్నారు. ఎంత ఇష్టం అండి. మంచిది. కానీ దేవుడు మేపుతా ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన ఆహారం ఎలా తింటున్నాం? ఆహారం అరగకపోతే ఏమవుతుంది? వాంతులు, విరోచనాలు. చాలామంది వింటున్నారు కానీ ఆత్మ సంబంధమైన ఆహారాన్ని వంట పట్టించుకుంటలేదు. ఎక్కడికి తిన్నది ఒంటికి పట్టట్లేదు అని అంటారు కదా. మన క్రైస్తవులు ఏ బ్యాచ్ అంటే ఆవురమంటూ తినేస్తాం వాక్యం. ఏంటి? స్వామి గారి వాక్యం ఎవరు చెప్పినా వినేస్తాం. యేసన్న గారి వాక్యం, ఎక్కడెక్కడో మచిలీపట్నంలో ఉన్న పాస్టర్ గారి వాక్యం, ఎవరియో వింటామండి. ఒంటికి పట్టింది ఏమన్నా? మిమ్మల్నే. ఒంటికి పడితే మన బుద్ధి మారుతుంది తెలుసా? మన క్రియలు మారుతాయి తెలుసా? మన నడక మారుతుంది తెలుసా? నీకేం పట్టట్లా? బక్క చిక్కిపోయారు మీరు. ఏ విషయంలో?
ఆత్మ సంబంధమైన ఆహారం విషయంలో ఆయన నిన్ను పోషిస్తున్నాడు, ఆయన నిన్ను మేపుతున్నాడు. అర్థమవుతుందమ్మా? అందుకే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం ఉంటుంది, ఆ నిర్మలమును ఆ వాక్యమును రోజు ఇష్టముతో ఆపేక్షించండి. ఏంటి? చదువుకుంటారు, టైం లేదు, అయిపోయింది అక్కడ. వాక్యాన్ని రోజు ఆపేక్షించండి, ఇష్టపడండి, రోజు చదవండి. నేను ఒక మాట చెప్తానమ్మా, ఈ సంవత్సరం మొదటి ఆదివారం ఈ రోజు నుంచి 7 రోజులు అయిపోయింది కదా, మీరు ఎంతమంది బైబిల్ చదివారో నాకు తెలియదు. ఈ రోజు నుంచి అయినా రోజు వాక్యం చదవడం నేర్చుకోండి. ఎంతమంది చదివారు 7 రోజులు? మిగతా వాళ్ళు ఎందుకు చదవాలా? 7 రోజులు అన్నం తిన్నారా? 3 పూటలు తిన్నారా? ఇంత చక్కగా ఊపుతున్నారు, అది మానరు. వాక్యం చదవడం మాత్రం మానేస్తున్నారేమో. దేవుడు నిన్ను పోషించినా దేవుని చేత పోషించబడటానికి నువ్వు ఇష్టపడట్లేదేమో. గుర్తుపెట్టుకోండి, వాక్యం రోజు. అందరి దగ్గర బైబిల్ ఉన్నాయా? ఒకసారి బైబిల్ పైకి ఎత్తాలి, చెప్పండి. బైబిల్ పైకి ఎత్తండి, ఎత్తండి, పైకి ఎత్తండి. అందరి దగ్గర ఉన్నాయి, ఎవరి దగ్గర లేవా? ఇంకా ఎత్తరేంటి అమ్మ? దివ్యమ్మ కింద ఎత్తనం ఏంటమ్మా? ఎత్తి, పైకి ఎత్తి, పైకి ఎత్తి. అందరు ఎత్తారా? ఒకసారి అల్లేలు చెప్పండి. ఎంత చక్కగా ఉన్నాయండి బైబిల్లో. దాచుకోవడం ఇంకా మీకు ఎవరి దగ్గర చూడండి. పాస్టర్ గారు అంటున్నారు, ఎవరికైనా లేకపోతేనంట ఏమన్నా బైబిల్ కొనుక్కోలేమా? అసలు నిజానికి బైబిల్ కొనుక్కోవాలి. నేను ఎప్పుడు చెప్తే, ఎవరో ఉత్తిని ఎత్తి తీసుకుందాం అనుకుంటే దౌర్భాగ్యం. ఏం చేయాలో తెలుసు? బైబిల్ కొనుక్కోవాలి. మేము ఇస్తున్నాం, ఉత్తినే ఇస్తున్నాం, మీరు అడిగితే ఇస్తాం. కానీ ఎప్పుడు కూడా గుర్తుపెట్టు, నీకంటూ నీ బైబిల్ నువ్వు కొనుక్కుంటే నీకు ఆశీర్వాదం. మన బట్టలు మనం కొనుక్కుంటామండి, జడలో ఇట్టే క్లిప్ కూడా కొనుక్కుంటామండి, కానీ బైబిల్ మాత్రం ఎవరన్నా గుర్తుపెట్టుకోండి. దేవుడి సన్నిధిలో వాక్యాన్ని చదివే మనకంటూ సొంత బైబిల్ ఒకటి చెప్పాలి. ఏం చేయాలి? ఉండాలి. అలవాటు అయిపోయిన బైబిల్ ఉంటుంది. నాది అలవాటు అయిపోయిన బైబిల్ సిరిగిపోయింది అనమాట. కొత్త బైబిల్ ఉన్నా ఈ బైబిల్లో నుంచి చదివితేనే అది గమ్మున వచ్చేది రిఫరెన్స్, ఇది రాదు. మన బైబిల్ మనకే అవసరం. రోజు చదవండి ఇక్కడ నుంచి. అర్థమవుతుందా? దేవుడు నిన్ను పోషిస్తాడు. ఆ పోషణ మేపేటప్పుడు నీవు దేవుని చేత పోషింపబడుదువు కాక. ఆమేన్. మొదటి మాట, ఆయన మనలను మేపును. రెండవ మాట నేను చెప్పి త్వరగా ముందుకెళ్తాను. ఆయన మనలను మోయును. ఏం చేస్తాడు చెప్పాలి? రొమ్మును ఆనించుకొని ఏం చేస్తున్నాడంటే మోస్తున్నాడట. నేను ఈ వాక్యము క్రిస్మస్ రోజు చెప్పాను, న్యూ ఇయర్ రోజు కూడా చెప్పాను. మళ్ళీ ఈ పూట ఎందుకో దేవుడు మళ్ళీ మనతోటి ఈ మాట మాట్లాడుతాడు. నిన్ను మోస్తూ వస్తున్నాడు దేవుడు. బైబిల్లో ఉంటుంది, నిన్ను ముదిమి వచ్చు వరకు. ఎప్పుడు వరకు? చూడండి, ఒకసారి చదువుదామా? త్వరగా మనం చదివి మనము ముందుకు వెళ్ళిపోదాం. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 3-4 వచనాలు. 46, 3-4. యాకోబు ఇంటివారులారా, ఇశ్రాయేలు ఇంటివారిలో శేషించిన వారులారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చబడినది మొదలుకొని నేను చంకపెట్టుకొనిన వారులారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, నీ తల ఎంటుకలు నెరిగే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే చేసి ఉన్నాను, నేనే చంకపెట్టుకొని ఉన్నాను, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. ఎవరు ఎత్తుకున్నారు నిన్ను? ఎప్పటి నుంచి? ముదిమి అమ్మ నీవు నీ తల్లి ఒళ్ళో పడ్డ రోజు నుంచి. ఎప్పటి నుంచి ఎత్తుకుంటున్నాడు? ఎప్పుడు దాకా ఎత్తుకుంటాడు? 10 సంవత్సరాల పిల్లోడిని ఎవరన్నా ఎత్తుకున్నారనుకోండి, ఏమంటారు? ఆ తల్లి నా బాబే నా బంగారం అని ఎత్తుకొని అక్కలాగా వెళ్తుంది అనుకోండి, మీరేమంటారు? గాడిదలాగా అయ్యాడు. వాళ్ళ అమ్మ ఇంకా అండి అడుగు అటోటి ఇటోటి వేస్తున్నాడు, ఇంకా అడ్డం రాలేదు అడికి. ఏం తిడతారు? వాక్యమేనేనమ్మా, వాక్యమేనా? దేవుని సన్నిధిలో దేవుడు పెట్టారా? మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు నిన్ను ఎత్తుకున్నాడు.
ఏ విషయంలో ఎత్తుకున్నాడో చెప్పనా త్వరగా చెప్పనా. ఫస్ట్ క్రిస్మస్ రోజు చెప్పాను, నీ పాప విషయంలో ఆయన నీ భారాన్నంతటిని చెప్పాలి. ఏం చేశాడు? మోసాడు. నోరు రావట్లేదేంటి? మోసాడా మోయలేదా? చెప్పాలి, త్వరగా చెప్పాలి. నీ భారాన్నంతటిని ఏం చేశాడో తెలుసా? మోసాడు. మీరు గమనించండి, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం చదివితే, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం, మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయనే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసి. నీ పాపాలన్నిటినీ దేని మీద మోసాడో తెలుసా? సిలువ మీదకెక్కి మోసాడు ఆయన. నిన్ను మోస్తున్నాడు, ఇప్పటికీ మోస్తున్నాడు. నువ్వు ఇంకా నీ పాపాల భారం ఆయన మీద వేస్తున్నావేమో. నీ పాపాలన్నిటినీ ఆయన ఏం చేశాడో తెలుసా? మోసాడు. అందుకే మీరు గమనించండి, మత్తయి సువార్త 11:28 వచనం తీసి మనకందరికీ తెలుసు, ప్రయాసపడి భారం మోస్తున్న జనులారా నా యొద్దకు నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. మొదటిది మన పాపాలు మోసాడు. రెండోది మీరు గమనించండి, మన వ్యసనములను భరించాడు. భరించడం అంటే మోయడం. భర్త అంటే ఎవరు? ఎప్పుడన్నా మీకు అనిపించిందమ్మా ఆయన మమ్మల్ని చెప్పరేంటి? అలా నవ్వుతున్నారేంటమ్మా? మోస్తున్నాడా మోయట్లేదు? ఆయన ఎక్కడ మోస్తున్నాడండి? ఎవరో ఒక ఆవిడ అంటుంది, అసలు ఇంటికి ఆడది లేకపోతే అప్పుడు తెలిసి వస్తుంది వీళ్ళకి. పాప మీరు నిజమే, ఆ మాట ఎంత వాస్తవం. ఇంటికి సరైన యజమానుడు భర్త లేకపోతే ఆ ఇల్లు ఎలా ఉంటుందో ఎప్పుడన్నా ఆలోచన చేశారా? మీరు ఏమనుకోనంటే ఒక మాట చెప్తానమ్మా. ఈ రోజుల్లో ఎప్పుడు చెప్తాను ఈ మాట, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఈ రోజుల్లో పురుషులు చాలా మంచోళ్ళు, 100% పావని అంటారు. నాకంటే పడతారు మరి ఏంటి? అన్నయ్యకి ఎప్పుడు అలాగే కనపడతారు, ఆడవాళ్ళు ఎప్పుడు మంచోళ్ళుగా కనపడతారు. ఏమండి, రెక్కలు మొక్కలు చేసుకుని ప్రస్తుత కాలంలో పురుషులు కష్టపడుతున్నారు. కుటుంబాన్ని కట్టుకోవలసిన స్త్రీలు చాలామంది, నేను నిజం చెప్తాను, ప్రస్తుత కాలంలో మా దగ్గరికి అప్పుడప్పుడు గొడవలు వస్తున్నాయమ్మా, నిజంగా వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో గొడవ వచ్చింది నా దగ్గరికి. భర్త చెప్తున్నాడు, ఫోన్తోటే ఉంటుందండి, మావిడ ఎప్పుడు ఫోన్తోటే ఉంటుందండి, ఆడికి మెసేజ్లు చేస్తుంది, ఈడికి మెసేజ్లు చేస్తుంది అని చెప్తున్నాడు. తిన్నది అరక్క, ఏమరక్క? చక్కగా పిల్లల్ని చూసుకుని చక్కగా దేవుడికి 2 బిడ్డలను ఇచ్చాడు. అందరికి 2 కదా, 2 బిడ్డలను ఇస్తే నేను నిజం చెప్తున్నాను, సెల్ ఫోన్ చేతుల్లోకి వచ్చాక ఏమండి ఇంతమంది ఆడవాళ్ళు పాడైపోయారు. నేను నిజం చెప్తున్నాను. మగోడికి కూడా ఫోన్ చేతిలోకి వచ్చింది, కానీ మగోడు ఫోన్ తోటి గడపడం ఏమంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడి 10 నిమిషాలు చూస్తాయి. ఏమంటే ఆడవాళ్ళు, నేను నిజం చెప్తున్నానండి, అవతల వ్యక్తి ఎవరైనా నీకు ఫోన్ చేసినా మెసేజ్ చేసినా గుర్తుపెట్టుకోండి, ఎందుకు ఈయన పదే మెసేజ్ చేస్తున్నాడు. ఈ మధ్య పిచ్చి ఎక్కువైపోయి ఏ డీపీ పెట్టారు, డీపీ ఏనమ్మా, ఏ స్టేటస్ పెట్టారు, ఇవి చూసుకోవడానికి, మీరు పెట్టడానికి. మీరు పెడుతున్నారు లేదా? అలా చూస్తున్నారండి. మేము పనికొచ్చి పెడతామండి. పనికొచ్చి పెట్టారు, మంచిదే. ఎంతమంది చూశారు అని చూస్తున్నారా? అలాగేంటి, ఎవరు చూశారు చూడాలి మళ్ళీ, అదొక ఆసక్తి. ఆత్మీయంగా నువ్వు ఎలాగున్నావు, నీ దేవుడు నిన్ను చూస్తే నీ పరిస్థితి ఏంటి అని ఆలోచన చేస్తున్నావా? నేను మొన్న పేపర్లో చదివా, అత్త మామ కోడలో మామగారు కలిసి భర్తను చంపేశారంట. ఎంత ఘోరమైన కాలంలో బతుకుతున్నామండి మనం. అపవిత్రత లోకంలో ఏలుతూ ఉంటే మనం అపవిత్రతను తెచ్చుకొని మన ఇంట్లో, మన ఒంట్లో, మన హృదయంలో పెట్టుకుంటున్నాం.
వాక్యం వెలుగులో మిమ్మల్ని మీరు చూసుకోండి. ఏంటి, మనకు అనిపించవచ్చు నేను చేసేది ఎవరికి తెలియదు, ఏమీ అవ్వదు అని అనుకోవచ్చు. కానీ ఎప్పుడు పాపం మధురంగానే ఉంటుంది. కానీ ఒక రోజు వచ్చేసరికి ఏమండి, ఎప్పుడు అక్రమ సంబంధాలు వేటితో స్టార్ట్ అవుతాయి తెలుసా? ఎక్కడి నుంచి స్టార్ట్? హాయ్, ఓ పాస్టర్ గారు చెప్పారు, ఇశ్రాయేల్ ఎక్కడ పడిపోయారంట చెప్పాలా? ఇశ్రాయేల్ ఎక్కడ పడిపోయారంట? హాయి పట్టణం దగ్గర పడిపోయారంట. మన క్రైస్తవులు కూడా ఎవరైనా అమ్మాయి కానీ అబ్బాయి కానీ హాయ్ అని అంటే చాలు, టక్కుమని నాకు ఎవరో మెసేజ్ హాయ్ అని అడిగితే హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, నాకు చాలామంది పెడుతుంటారు హాయ్ అని. నేను మళ్ళీ రిప్లై అవ్వను, తెలిస్తేనే ఎత్తా. మనకి ఎందుకు, మనకేం అవసరం? మనం హూ ఆర్ యూ అని అంటే నీకు తెలియదా, డు యు నో మీ అని అడతారు. నేను నీకు తెలియదా, మర్చిపోయావా, అప్పుడే మర్చిపోయావా? ఇంకా అక్కడి నుంచి సాగుతూ ఉంటుంది. భర్త భార్య పక్కెళ్ళగానే ఒక మాట చెప్తాను. మనం ఎవరో చెప్తా ఉంటే తండ్రి చేసే చాటింగ్ అంతా కూతురు చూసిందంటే, ఇప్పుడు ఆ పిల్లకి భయం పోయింది. మా నాన్నే ఇలా చాటింగ్ చేస్తున్నాడు, మా అమ్మే ఇలా చాటింగ్ చేస్తుంది. ఏమండి, ఇప్పుడు చాలామంది ఏమయ్యారో తెలుసా? భర్త ఫోన్ భార్య వాడదు, భార్య ఫోను చూశాడు. నేనంటే నీకు అనుమానం ఏంటి? అనుమానం అని ఎందుకు అనుకుంటారు? నీ భర్త నీ ఫోన్ చూడగలడా? నీ భార్య నీ ఫోన్ చూడగలదా? ఆలోచించి. ఏయ్, నా ఫోన్ ముట్టుకోవద్దని చెప్పానా నీకు అని అంటారు మనోళ్ళు, మగోళ్ళు. పెద్ద గనులు. మరి నాకు ఎన్ని ఇంపార్టెంట్ ఫోన్లు ఒకటే వస్తాయి. ఇంపార్టెంట్ ఫోన్లు సార్లు చేస్తారు. ఎవరు సార్లు చేస్తే భార్య చూడకూడదా? ఏమంటే లోకం ఎక్కడికి, మన నిజం ఆలోచించేయండి. ధైర్యంగా పిల్లలకి ఇచ్చే పరిస్థితి లేదు, ధైర్యంగా భార్యకి ఇచ్చే పరిస్థితి లేదు, ధైర్యంగా. అందుకే కదండి అన్నీ డిలీట్ చేసేస్తాం మేము. కొంతమంది అవనస్తులు ఉంటారు, నేను అప్పుడప్పుడు చూస్తుంటాను, చాట్ చేసి టక్మని డిలీట్ చేసేస్తారు. డిలీట్ ఆల్ కొట్టేస్తారు. మళ్ళీ మనకి డిలీట్ అయిపోద్ది, వాళ్ళకి డిలీట్ అయిపోద్ది. నిజం చెప్తున్నా. ఏమండి, ఒక మాట మీకు ఈ మాట చెప్పి ముగిస్తాను. క్రైస్తవులే ఎక్కువ పాడైపోతున్నారు ఫోన్ల విషయంలో. నేను పేర్లు చెప్పను, కానీ నిజం చెప్తున్నా. చాలామంది అసలు నెంబర్లు తెలియకపోతే మంచిది. ఏదో ఒకలాగా నెంబరు తెలుసుకుంటారు, అక్కడి నుంచి సాగుతుందండి. గుర్తుపెట్టుకోండి దేవుడు బిడ్డలారా, మీ జీవితాలు మీ కుటుంబాలు నాశనం చేసుకోవద్దు. మీరు గమనించండి, దేవుడు మనల్ని మోస్తూ వస్తున్నాడు. మనం త్వరగా ముందుకు వెళ్ళిపోతుంది, టైం అయిపోతుంది. నిశ్చయముగా ఆయన మన వ్యసనములను, మన బలహీనతలను, యెషయా గ్రంథం 53:4 ఉంటుంది చూడండి. మన రోగములను భరించెను, చూడండి, మన వ్యసనములను వహించెను. చూడండి నా వైపు ఒక్క నిమిషం అమ్మా. మన వ్యసనములు అంటే మన బలహీనతలు. ఏంటి చెప్పాలి? మన బలహీనతలు. నీకేమన్నా బలహీనత ఉందా? ఏమండి, ఏదైనా ఉందా? శరీర సంబంధమైన బలహీనతలు ఉండొచ్చు, ఆత్మ సంబంధమైన, చెప్పాలి ఏంటి, శరీర సంబంధమైన బలహీనత. ఇందాక చెప్పింది మల్లేశ్వరి, నేను ప్రార్థనకు రాలేకపోతున్నాను, అది కూడా నాకు శరీరం వలన, అనారోగ్యం వల్లనే అని చెప్పింది కదా. సరే, మంచిది. మనలో చాలామందికి ఆరోగ్యం ఉంది, ప్రార్థనకు రమ్మంటే రావట్లేదు. నేనంటే నీకు ఆత్మ సంబంధమైన జబ్బు చేసింది. ఏ జబ్బు? నేను గబుక్కుని శ్యామ్ గారు కారులో FM ఆన్ అయిపోయింది అనమాట. మీకు ఎయిడ్స్ ఉందా అని అన్నది. ఇదేంట్రా బాబు ఇలాగంటుంది అనుకున్నాను. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి.
నేను అన్న కొంచెంసేపుడు మనడు కట్టేశాడు. నేను అంటాను, ఆత్మ సంబంధమైన జబ్బులు ఉన్నాయా? ఏ జబ్బులు? ఇలా చెబితే మీకు బాధ కలుగుతుందండి. నిజంగా కొన్ని రోగాలు, కుదరని రోగాలు మన జీవితంలో ఎన్నో ఉన్నాయి. సోమరితనం. వాక్యం చదవాలి కానీ చదవం, ప్రార్థన చెయ్యాలి చెయ్యం, మందిరానికి వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళిపోదామా అనిపిస్తుంది. ఈరోజు ఫస్ట్ ఆదివారం కాబట్టి కొంతమంది ఉన్నారు, రేపు రెండో ఆదివారం. ఇది ఈరోజు ఎందుకు వచ్చారు తెలుసా? ఫస్ట్ సంవత్సరం ఫస్ట్ ఆదివారం కాబట్టి మానకూడదు. మీరు రెండో ఆదివారం, మూడో ఆదివారం మానేసినా పర్లేదు, నాలుగో ఆదివారం నేను బాప్తిజం ఇచ్చిన చెల్లి దుర్గాకి అలా ఆయనతో చెప్తున్నాను, నీవు ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకో, ప్రతి ఆదివారం నువ్వు ఎక్కడున్నా లేకపోయినా, ఊర్లో ఉన్నా ఎక్కడున్నా చర్చి చూసుకుని చర్చికి వెళ్ళమని చెప్పాను. ఉన్నాడా? చెప్పాను లేదా? నేను చెప్పాను, అడగండి. క్రైస్తవుడు ఆదివారం ఖచ్చితంగా దేవుడు మందిరంలో ఉండాలి. నేను నిజం చెప్తాను, మందిరంలోకి వెళ్ళి దేవుడు వాక్యం విని పాటలు పాడి మనం ఆరాధన చేసుకొని వస్తే మన దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత. ఎప్పుడు చెప్తాం, ఉంటే హాస్పిటల్లో ఉండాలి, లేకపోతే హాస్పిటల్లో ఉండాలంటే ఎవరినో ఒకరు పెడితే అందరూ ఉండడం కాదండి. హాస్పిటల్లో ఉన్నాను నిజం చెప్పాలంటే ఒక్కరుంటే వదిలేసి వచ్చేయాలి మందిరాన్ని. సందు దొరికితే చాలు మనోళ్ళు ఏం చేస్తారు, అందరు కట్టకట్టుకుని మానేయడమే. అలా చెప్తే బాగా కలుగుతుందండి మీకు. దేవుడి సన్నిధికి రావాలని పెంచకపోవడం కూడా. ఇందాక ఆరాధన జరుగుతుంటే మా బావ నడిపిస్తుంటే చర్చి ముందు ఒక ఆయన నిలబడి మనల్ని తిడుతున్నాడు. మీకు తెలదా, నేను కూర్చుని చూస్తున్నాను, ఆయన తిడుతున్నాడు. ఆయన రాలేదు కాబట్టి మనం పెట్టిన సౌండ్కో దేనికో ఆయన తిట్టుకుంటున్నాడు మనల్ని. వాళ్ళకి రాబుద్ది అవ్వదు. కానీ నేనంట మా బ్రతుకు మందిరానికి వచ్చాక మారింది. మందిరానికి వచ్చాక ఎంతమంది బ్రతుకులు మారాయో నాకు తెలుసు. నేనంటాను, నువ్వు నిర్లక్ష్యంగా దేవుడు మందిరానికి వస్తే నీ జీవితంలో ఏ ప్రయోజనం ఉండదు. ఒక ఆశతో రండి, ఆసక్తితో రండి. బ్రతుకులు మారుస్తారు ఈ స్థలంలో. దేవుడే మారుస్తాడు, మనుషులు కాదు. ఎవరు మార్చేది? దేవుడు మార్చాలి. ఒక్క బైబిల్ మీద ఉన్న ఒక్క అక్షరం, ఒక పైన పదం చదివి ఒక ఆయన మారాడు. భక్తులు మారారు, ఒక్కొక్క మాట చదివితే మారారు. మరి నీ బ్రతుకు నా బ్రతుకు మారాలా లేదా? చూడండి దేవుడు బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని మోస్తున్నాడు. మీ బలహీనతల్ని మోసాడు. ఫస్ట్ మీ పాపాలను మోసాడు, తర్వాత మీ యొక్క బలహీనతల్ని, అదే వచనంలో మీ రోగాల్ని కూడా దేవుడు ఉందా లేదా? ఏమనుంది? ఏమనుంది? రోగములను భరించాడు. అంటే నీ రోగాలను కూడా ఎవరు మోసేశారు? దేవుణ్ణి అడగండి, అయ్యా నువ్వు నా రోగాలు మోసేవంట, ఏం చేసావు? ఈ రోగం నన్ను పీడిస్తుంది. కొంతమందికి దీర్ఘకాల రోగాలు ఉంటాయి కదా, ఉంటాయండి. ఒక అక్క ఫోన్ చేసిందన్న, స్పీకర్ ఆన్ చేస్తే నేను కూడా వింటున్నాను అనమాట. తమ్ముడు బాగున్నారా అంటే, బాగున్నాను. సామిగారితో మాట, తమ్ముడు నేను ఇన్సులిన్ చేసుకునేదాన్ని, దేవుడి స్తోత్రం, ఇన్సులిన్ మానేశాను నేను, మొత్తం షుగరే తగ్గిపోయింది నాకంట. షుగర్ తగ్గిపోవడం ఏంటి అని అనుకున్నాను. ఇన్సులిన్ అంటే ఇంజెక్షన్, అది చేసుకునేదంటే ఇంకా షుగర్ 2లోకి వెళ్ళిపోయినట్టు అనమాట. షుగర్ చెప్పాలి, షుగర్ 2 కేటగిరీ 2లోకి వెళ్ళిపోయినట్టు. వాళ్ళ కడుపుకి ఇంజెక్షన్ చేసుకుంటేనే అన్నం అరుగుతుంది, లేకపోతే. ఆవిడ అంటుంది, అందరు ప్రార్థన వలన దేవుడు ఆ ఇంజెక్షన్ చేసుకోవడం మానేశాను, మందులు మానేశాను, దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు, వాళ్ళ రోగం బాగు చేశాడు, వీళ్ళ రోగం బాగు చేశాడని మనం చెప్పుకోవడమే తప్ప మన రోగం దేవుడు ఏదైనా బాగు చేశాడా అంటే, మన రోగం దేవుడు బాగు చేయడండి. ఎందుకు బాగు చేయడు? ఎందుకు బాగు చేయడు చెప్పాలి? ఎందుకు బాగు చేయడు? ఆ దేవుడు ఈ దేవుడు ఒక్కడైనా? వాళ్ళ రోగాలు భరించాడు, మన రోగాలు భరించలేదా? దేవుడి దగ్గర మోకాలు వేసి దేవుడిని అడగండి, అయ్యా నిశ్చయముగా నీవు మా రోగములను మోసేసావు, మళ్ళీ నేనెందుకు మొయ్యాలి రోగం? నేనెందుకు మొయ్యాలి రోగం అని అడగండి దేవుడిని. దైవికమైన స్వస్థత దేవుడు మనకి, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని
గుర్తుపెట్టుకోండి. ఈ ఆలోకులు వస్తానన్నారు, రాలేదు మన చర్చికి. రీనా వచ్చిందా? రీనా వాళ్ళ ఫ్రెండ్ ఏం పేరమ్మా? షమైన్ వాళ్ళు వస్తానని రాలేదు. సాతాను రానివ్వదు. మందిరం కొత్తమంటే రానివ్వదు. పాపం వాళ్ళు 15 రోజుల కింద ఫోన్ చేసి చెప్పారు, ఫస్ట్ ఆదివారం మీ చర్చికి వచ్చి సాక్ష్యం చెప్తామండి. పోయిన సంవత్సరం డిసెంబర్లో ఆ పిల్ల వారానికి ఒకసారి హాస్పిటల్లో పెట్టేవారు. రక్తం గడ్డగట్టేసింది. నేను కూడా చూశాను. ఇక్కడ ఉన్నట్టుండేది, ఇక్కడ నల్లగా రక్తం గడ్డగట్టేసింది ఆ పిల్లకి. డాక్టర్లు కూడా ఎందుకు వస్తుందో తెలియదు అన్నారు. అందరూ సంఘం అందరూ ప్రార్థన చేసాం. యాప్రాల్లో ఇక్కడ కూడా వచ్చినట్టుంది. ఆ సిస్టర్ వచ్చింది, 1-2 సార్లు వచ్చినట్టుంది. ప్రార్థన చేసాం, అక్కడ అందరూ ప్రార్థన చేసాం. ఆవిడ అంటుంది, బ్రదర్ లాస్ట్ ఇయర్ December 27th వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వరకు ఈ డిసెంబర్ వరకు నా కూతురికి మళ్ళీ అనారోగ్యం రాలేదు అని అందండి. దేవుడు స్వస్థపరిచాడు. 1000 ఖర్చు పెట్టేవారు. నేను నిజం చెప్తున్నా. జనవరి 1 కూడా హాస్పిటల్లో ఉండే పరిస్థితి వాళ్ళకి. దేవుడు ఏం చేశాడు? మంచి ఆరోగ్యం ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి, మీకు ఏదన్నా శరీర సంబంధమైన బలహీనత ఉంటే దేవుడు మీ రోగములను ఏం చేశాడు? భరించేశాడు. మళ్ళీ మీరు మొయ్యాల్సిన పని ప్రార్థన చేయండి. విశ్వాసం ఉండాలండి. ఏమన్నారు? రక్తస్రావం గల స్త్రీ అనుకుంటుంది, వెనక నుంచి వెళ్ళి పట్టుకుంటే, ఆయన వస్త్రపు చెంగు పట్టుకుంటే చాలు. ఏమవుతుంది చెప్పాలి? ఏమొస్తుంది? నాకు స్వస్థత వస్తుందని నమ్మిందండి. అందుకే బైబిల్లో అమ్మ నీవు నమ్మినట్టే, ఏంటి? నీవు నమ్మినట్టే నీకు జరిగింది. మనం నమ్మకపోతే జరగదు. మనకు డాక్టర్ మీద ఉన్నంత మోజు, ఏమంటే డాక్టర్ మీద ఉన్నంత అమ్మ నమ్మకం ఎవరి మీద? దేవుడి మీద ఉండదు. ఓ పాస్టర్ గారు తెలుసు, వాళ్ళ ఇంట్లో ఎవరికి రోగం వచ్చినా హాస్పిటల్ తీసుకెళ్ళేవాడు కాదు. కుక్కకి జబ్బు చేస్తే మాత్రం హాస్పిటల్ తీసుకెళ్ళేవాడు. నాకు అనిపించింది, మనుషుల్ని బాగు చేసిన దేవుడు పశువుల్ని స్వస్థపరచడా? మన విశ్వాసం సన్నగిల్లుతూ ఉంటుందండి. మనల్ని భరిస్తున్నాడు, మనల్ని మోస్తున్నాడు. ద్వితోపదేశకాండంలో అంటాడు, పక్షిరాజు రెక్కల మీద మోయినట్లుగా నేను మిమ్మల్ని. అర్థమవుతుందా? నిశ్చయంగా మన భారం. అప్పుడు ఎప్పుడో జోక్ చదివాను. కారులో ఎక్కించుకున్నాడంటే ఒక ఆవిడ్ని, పొలలో మోసుకుంటే వెళ్తుందని. చెప్పాను లేదా? చెప్పాను అనుకుంటా. పాపం పొలలో మోస్తుంది, సంచి మోతుంది, పెద్ద సంచి మోతుందని కారు ఆపి ఎక్కించుకున్నాడంట. ఈవిడ కారు ఎక్కినా కూడా నెత్తి మీద సంచి అలాగే ఎట్టుకుందంట. ఏమ్మా అలాగే ఎట్టుకున్నావంటే ఆవిడ అంటుందంటే, నాకంటే నన్నంటే నీ కారు మోస్తుంది, నా సంచి ఎందుకు మోస్తుందండి అంటే, ఇప్పుడు సంచిని ఎవరు మోస్తున్నట్టు? ఎవరు మోస్తుంది? కారు మోస్తుంది, ఈవిడ మోతుందా? కారే మోతుంది, కానీ ఈవిడ కూడా తల మీద ఏం పెట్టుకుంది? గుర్తుపెట్టుకోండి, దేవుడు మన భారం మోస్తున్నప్పుడు మనం నవ్వుకుంటున్నాం, కానీ దేవుడు మన భారాన్ని మోస్తున్నప్పుడు మనం కూడా కొన్నిసార్లు మన బరువు మనమే మోసినట్టుగా. నిన్ను వృద్ధాప్యం, నీ తల ఇంటికలు నేరయ్యే వరకు, ఎప్పటి వరకు? అప్పుడు దాకా ఎత్తుకుంటానన్నాడా, మధ్యలో వదిలేస్తాడా? ఇందాక మనం చదువుకున్నాం కదా 46వ అధ్యాయంలో, ముదిమి అంటే పండు ముసలి అయిపోయిన దేవుడు నిన్ను. నాకు ఎప్పుడు అదే అనిపిస్తుందండి. చిన్నప్పుడు ఎత్తుకుంటారు పిల్లలు. ముసలోళ్ళని అయిపోయి కూడా వాళ్ళకు కూడా ఎత్తుకునే పరిస్థితి వస్తుంది, ఇద్దరు మోసే పరిస్థితి వస్తుంది కదా. ఎప్పుడైనా మీరు మోసారు అలాగా? ముసలోళ్ళని పిల్లల్ని అందరినీ మోస్తాం. అర్థమవుతుందండి? మనిషి వృద్ధాప్యం అలా వచ్చేస్తుంది. నిజమే. తినిపించే వాళ్ళు కావాలి. చిన్నప్పుడు తినిపిస్తారు, ముసలోళ్ళు అయిపోయాక. నేను అనుకుంటాను, మనం చిన్నప్పుడు ఏ విధంగా ఉంటామో ముసలోళ్ళు అయ్యేసరికి మళ్ళీ మనకు అలాంటివి వచ్చేస్తుంటాయి. నిజం. అయితే దేవుడు అప్పుడు వరకు మనల్ని ఎత్తుకొని నడిపిస్తాడు. మొదటి మాట చెప్పాలి. మొదటి మాట, ఆయన మనలను పోషిస్తాడు, మేపుతాడు. రెండవ మాట చెప్పాలి, ఏం చేస్తాడు? చివరి మాట, ఏం చేస్తాడు? నడిపిస్తాడు. ఏం చేస్తాడు? నడిపిస్తాడు. చూడండి,
యోహాను సువార్త 10వ అధ్యాయం. ఒక 5 నిమిషాలు, 5 నిమిషాలు నేను ముగిస్తాను. 5 నిమిషాలు. యోహాను తీసే అవసరం లేదండి, సరే తీయండి. 10వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదవండి. చాలు. ఇప్పుడు మీరు గమనించండి, మొదటి మాట స్వరం గుర్తు ఎరగాలి. ఏమెరగాలి? నీ కాపరి స్వరము నువ్వు గుర్తెరిగితే ఆ కింద ఉంటుంది అనమాట. అక్కడ రాయబడిన మాట, ఆయన తన మందను నడిపిస్తాడు, ముందుగా నడుస్తాడు. మందకి ముందు ఎవరు నడుస్తారంట? ఆ 4వ వచనం అనుకోండి, చదువమ్మా. వాటికి ముందుగా నడుస్తాడు. ఎవరు నడుస్తారు? కాపురం ఎప్పుడు నడుస్తాడంట? గొర్రె మందకే చెప్పాలి. ఏం చేస్తారంట? ఎవరో చెప్పారు, ఓ పాస్టర్ గారు ఎవరో చెప్తే విన్నాను. పాస్టర్ గారు చెప్పారు, చదివాను. మన దేశం బయట దేశంలోనంట విశ్వాసులు పాస్టర్ గారు వెనకాల నడుస్తారంట. మన దేశంలోనంట విశ్వాసులు ముందు నడుస్తారంట, పాస్టర్ గారు వెనకాల నడవాలంట. కొంతమంది ఉంటారండి, పాస్టర్ గారిని నిజంగా జీతగాడిలా చూస్తారు. నిజం చెప్తున్నా, ఏదో వాళ్ళ ఇంట్లో పనులు నెట్టుకున్నట్టుగా చూస్తారు. మేము మీకు పనులమా, దేవుడికి పనులమా? అంటే మీరు నాకు పని లాంగ్ సంబంధమైన పనులు చెప్తారని కాదు అమ్మా. నేను కొంతమంది అనుకుంటారు, పాస్టర్ గారు మాకు భయపడట్లేదు. మీకు భయపడాలా? మీకు భయపడాలా? చెప్పరండి. ఎవరు అంటారు, కుర్చీ వేయలేదంట పాస్టర్ గారు. పాస్టర్ గారు కుర్చీ వేయాలంటే వీళ్ళకి ఎవరు వేయాలి? మరి మిమ్మల్ని కుర్చీ వేయడానికే దేవుడు మమ్మల్ని సేవకులుగా పిలిచాడు. అవసరం వస్తే వేస్తాం. నేను నిజం చెప్తున్నా. ఏమంటే దేని గురించి మందిరానికి వచ్చేది మీరు? పాస్టర్ గారు కుర్చీ వేస్తే కూర్చోడానిక? పాస్టర్ గారు వండి పెడితే తినడానిక? ఏమంటే ఆలోచన మారకపోతే, బుద్ధి మారకపోతే, క్రియలు మారకపోతే జీవితం మారదు. మీరు మమ్మల్ని నడిపించాలని అనుకోకూడదు. మనం అందరం కలిసి దేవుడి వెనకాల నడవాలి. అది అవసరం మనకి. ఆయనను వెంబడించాలి. నువ్వు ఏం చేయాలి? ఎవరిని వెంబడించాలి? నోరు తెరవండి. గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం మీరు ఎవరిని వెంబడిస్తున్నారో నాకు తెలియదు. ఎవరిని ఇప్పుడు దాకా వెంబడించారో నాకు తెలియదు. నేను మాట అర్థమైందా? చెప్పాలి. అర్థమైందా? అర్థం కాలేదా? మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఒక్క మాట చదివించి ముగిస్తాను, దయచేసి గమనించి తీర్మానం తీసుకుని వెళ్ళిపోదాం. అందరూ కూడా రూతు గ్రంథం తీయండి. అందరూ త్వరగా రూతు గ్రంథం 3వ అధ్యాయం త్వరగా తీయండి. తీసారా? రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. యెహోవా చేత దీవెన నొందిన దానవు కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ, చూడండి, యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. రూతుతో బోయజ్ చెప్తున్నాడండి ఈ మాట. ఎవరు చెప్తున్నారు? రూతుతో. అందరు చెప్పాలి. రూతుతో బోయజ్ చెప్తున్నాడు, అమ్మా యెహోవా చేత ఆశీర్వదించబడిన దానవు నువ్వు. ఎలా చూసావు? భర్తను పోగొట్టుకోవడం దేవుడు ఆశీర్వాదమా? భర్తను పోగొట్టుకొని, మీరు గమనించండి, పుట్టింటి వారిని విడిచిపెట్టి ఈ దేశానికి వచ్చి పరిగేరుకుంటున్న నన్ను చూసి నీవు నన్ను దీవించావు, దేవుడు నన్ను దీవించాడని ఎలా చెప్తున్నారు అయ్యగారు మీరు అని ఆవిడ అనొచ్చు. వెంటనే బోయజ్ అంటున్నాడు, ఏమంటున్నాడో తెలుసా? నీవు కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులనే కానీ ఎవరిని వెంబడించట్లే. మన జీవితంలో వెంబడిస్తూ కొద్దివారిని వెంబడిస్తాం, గొప్పవారిని వెంబడిస్తాం, యవ్వనస్తుల్ని వెంబడిస్తాం. ఎవరిని? అలా చూస్తున్నారేంటి? కొద్దివారు అని అంటే ఏమండి? మీరు గమనించండి, మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఒక్క మాట చూడండి, మీరు గమనించండి. ఇదే 1వ అధ్యాయం దగ్గరికి రండి. 1వ అధ్యాయం రూతు 1వ అధ్యాయం 15వ వచనం చదవండి.
నీవును నీ తోటి కోడలి వెంబడి. ఎవరు అంటున్నారు ఈ మాట? నయోమి రూతుతో అంటుంది, అమ్మా నీ తోటి కోడలి వెంబడి వెళ్ళు. ఎవరితో వెళ్ళు? కొన్నిసార్లు మన జీవితంలో చాలామంది వస్తారండి, కొంతమంది మనతో వెంట నడవడానికి. ఎవరితో? మనం ఎవరు వెంట నడవాలి చెప్పాలి. ఎవరు వెంట నడవాలి? మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు తోటికోళ్ళు ఒక నిర్ణయం తీసుకుంది, ఎక్కడికి వెళ్ళిపోదామని. ఎక్కడికి వెళ్ళిపోదాం? పుట్టింటికి వెళ్ళిపోదాం, పుట్టింటికి వెళ్ళి మళ్ళీ పెళ్లి చేసుకుందాం అని అనుకుంది. ఇద్దరు ఏడ్చారు, ముగ్గురు కలిసి ఏడ్చారు. పై వచనాలు చదివితే ఓర్ప ముద్దు పెట్టుకుందంట, రూతు అత్తుకొన్నది అని ఉంటుంది. అక్కడ ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయిందంట. ఇప్పుడు వెళ్ళిపోతున్న ఆమెను చూసి రూతుతోటి అత్తగారు చెప్తుంది, ఇదిగో నీ తోటికోళ్ళు వెళ్ళిపోతుంది కదా, నీవు కూడా ఆమెను వెంబడించి వెళ్ళిపోవచ్చు కదా. ఎవరన్నా ఒక రంగు చీర కట్టుకున్నారనుకోండి, కొంతమందిని మనం వాళ్ళని వెంబడిస్తుంటాం. ఎవరన్నా మంచి ఇల్లు కట్టుకున్నారనుకోండి, ఎక్కడ కొన్నారు? ఎక్కడిది ఇది? ఈ వస్తువు ఎక్కడ కొన్నారు? ఈ గడియారం ఎక్కడ కొన్నారు? ఈ వాచ్ ఎక్కడ కొన్నారు? ఈ క్లిప్ ఎక్కడ కొన్నారు? ఎక్కడ? ఎవరిని వెంబడిస్తున్నావు నువ్వు? మనుషులు వెంబడిస్తున్నావేమో. వాళ్ళ ఇంట్లో ఉన్న మొక్క మన ఇంట్లో ఉండాలి. ఆవిడ వేసుకున్న నాటి చీర మనుషుల్ని చూసి వెంబడించి మోసపోతున్నారేమో దేవుడు బిడ్డలారా. రూతు అమ్మ మనుషుల్ని వెంబడించలే. ఒక మాట చెప్పనా, రూతుకి దేవుడి కోసం తెలుసండి. రూతుకి ఎవరి కోసం తెలుసు? వార్పకు కూడా దేవుడి కోసం తెలుసా తెల్లా? చూడండి, ఇదే ఒకటో అధ్యాయం. ఒక్క మాట చదివి మనం ముందుకు వెళ్ళిపోదాం. చూడండి 17వ వచనం చదవండి. 17వ వచనం. ఈవిడ ఎవరండి? మోయాబీరాలు. వాళ్ళ దేవుళ్ళు అంతమంది ఉంటే ఎవరి పేరు చెప్తుంది అంటే, ఇప్పుడు రూతుకి దేవుడి కోసం తెలిసా తెల్లా? ఇప్పుడు చిన్న కోడలకే తెలిసిందంటే పెద్ద కోడలకి తెలిసినా తెలీదా? కానీ పెద్ద కోడలు లోకాన్ని వెంబడించి లోకంలో కలిసిపోతే, అమ్మ చిన్న కోడలు అంటది, నీ దేవుడే నా దేవుడు. పై వచనంలో ఉంటుంది, నీ దేవుడే, నీ జనమే నా జనం, నీ ఊరే నా ఊరు. ఒకవేళ నిన్ను నన్ను వేడి చేస్తే దేవుడు నాకు ఎంతైనా కీడు, దేవుడు యెహోవా నాకు కీడు చేయునుగాక అంది. నేను ముగిస్తున్నాను దేవుడు బిడ్డలారా. తీర్మానం తీసుకోండి. ఒక తీర్మానంతో రూతు ముందుకెళ్ళిందండి. ఏ పొలంలో పరిగేరుకుందో ఆ పొలానికి యజమానిగా మారిపోయింది. తన జీవితం గొప్పగా మారింది. ఓర్పా కోసం లేదు. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఈ సంవత్సరం మొదటి దినాన ఆశీర్వాదాన్ని శాపాన్ని దేవుడు నీ ముందు పెట్టాడు. ఎక్కడ? జితోపదేశ కాండంలో ఉంటుంది, చదువుకోండి కావాలంటే 30వ అధ్యాయం 15వ వచనంలో. ఆశీర్వాదాన్ని నువ్వే ఎన్నుకో. దేవుడు మాట విని దేవుడు మాటను వెంబడిస్తావో లేదో చూడండి. ఒక్కసారి చూడండి, ఆ మాట చదివి ప్రార్థన చేసుకుందాం. 30:15 వచనం చదువు. నీ ఎదుట ఉంచి ఉన్నాను, నీవు బ్రతికి. చూడండి అందరూ కూడా, నీవు బ్రతికి విస్తరించున్నట్లుగా నీ దేవుడైన యెహోవా మార్గముల యందు నడుచుకోవాలి. ఎవరి మార్గాలు? అందరు చెప్పాలి. ఎవరి మార్గాలు? నీవు బ్రతికి ఎవరిని వెంబడించాలి? దేవుని వెంబడించేవా, జీవాన్ని చూస్తావు, ఆశీర్వాదాన్ని చూస్తావు. కానీ నీవు బ్రతికి దేవుని వెంబడించలేదా, శాపాన్ని కొని తెచ్చుకుంటావు.